అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. TTTWS 1268 బ్యాచ్ కి. సో ఇవాళ మనకు చాలా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి స్పీకర్ గా వచ్చారు. అంటే మనందరికీ సుపరిచితం అయినప్పటికీ కూడా సార్ సెషన్ వినాలి అంటే గనుక చాలా అద్భుతమైనటువంటి సెషన్. అందులో టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కాబట్టి చాలా అద్భుతమైన సెషన్. వీలైనంత మాక్సిమం అందరూ కూడా సార్ యొక్క సెషన్ వినడానికి మనకు జూమ్ ఎటికెట్స్ ఫాలో అవుతూ అందరు కూడా వినాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఇవాళ అంత గొప్ప స్పీకర్ మనకు రావడం జరిగింది. సో మనం స్టార్ట్ చేసుకుందాము. సో మీరు ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే జూమ్ లోకి జాయిన్ అవ్వమని అయితే ఒక్కసారి చెప్పండి. మేడం స్టార్ట్ చేద్దామా మేడం? రాధా మ్యామ్. యా మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్కి రిలేటెడ్గా భగవద్గీతలో ఒక శ్లోకం. యుక్తారః విహారస్య యుక్తాచేష్టస్య కర్మసు యుక్తా స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. దానికి భావం ఏమిటంటే, సరి అయిన సమయానికి ఆహారం, విశ్రాంతి, పని, నిద్ర అన్నీ సమతుల్యంగా ఉన్నవాడికి జీవితంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తికి సమయ నిర్వహణ సహజంగా సహసిద్ధిస్తుంది మరియు విజయం దగ్గర అవుతుంది. థ్యాంక్ యూ అనండి. మార్పు కోసం మంచి మాట. ఇవాళ మంచి మాట. భవిష్యత్తుని మనం మార్చుకోలేం, కానీ మనలో ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం మార్చుకోగలిగితే ఆ అలవాట్లే మన భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఈరోజు మన గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేసుకుందాం. మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులైన మన రమేష్ పర్వతం సార్ గారు. సార్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి, రమేష్ పర్వతం సార్ ఈజ్ అన్ MSc కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ విత్ ఎ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ he has 19 plus years of professional experience as a deputy manager in a pharmaceutical company. He is an impact certified trainer from TTTWS 53rd batch and served as president and director of the ICI SVG club, contributing to leadership development. He founded a 50-member Golden Club promoting learning and collaboration and works as an EPS coordinator for ICI Region 1. And Sir has extensively as a mentor, contributed extensively as a mentor, guiding 12 EPS batches and as an in charge for 10 EPS batches, supporting structured training programs, and also in charge for 5 Young Mind batches, mentoring young learners, and served as a mentor for 5 TTTWS batches, including 247 batch. And Sir has delivered 5 morning designer talk sessions, inspiring participants, and conducted multiple paid training sessions as a professional trainer, and actively participated in government school, visiting as a part of social service. And Sir is also a member of JCI, contributing to leadership and community initiatives, and also a secretary of the Hyderabad virtual team Lions Club. He is associated with part-time as an Ayurvedic company alongside his main profession. And Sir has received the Best Mentor Award from Balalata ma'am for his dedication. And he has committed anti-narcotic soldier, working towards social awareness and community development. Great intro, sir. Great intro. It's a really inspiring journey, sir, of yours. The digital diocese is yours, sir. We are warmly welcoming you. And digital diocese is yours, sir. Thank you. Thank you. Thank you, madam. Thank you so much, Risha madam garu. Yes. May I audible and clear? Yes. Once again, thank you so much and andarki kuda. Happy evening everyone. మరి ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి టాపిక్స్ చెప్పుకోబోతున్నాము. సో మరి దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎస్, దిస్ ఇస్ రమేష్ పర్వత్, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి నాకు
ఈ యొక్క ఇంపాక్ట్లో ఈ 4.5 years నుంచి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇస్తూ ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి ఫస్ట్ నాకు ఇంపాక్ట్లో మెంటర్గా అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ వీరమల్ల గారికి, అలాగే మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె రామచంద్రుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి మరి మన రీజనల్ 12 ఇన్ఛార్జ్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి, మరియు ఈ యొక్క బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మనోరమ గారికి, కోఆర్డినేటర్ అయినటువంటి తులసి కుమార్ గారికి, మెంటర్గా ఉన్నటువంటి పరశురాం బింగి సార్, సాయి కృష్ణ గారు, అలాగే రాధా మేడం, అలాగే నిరుష మేడం గారికి, అలాగే ముఖ్యంగా సాయి పూజిత మేడం, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి విత్ ఇన్ 1 weekలో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా రాబోతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మన టాపిక్ ఏందండి చెప్తారా? టైం మేనేజ్మెంట్ సార్. టైం మేనేజ్మెంట్ సార్. ఎస్, ఈరోజు మన యొక్క టాపిక్ Time టైం మేనేజ్మెంట్. అయితే మరి మన లైఫ్లో మనం ఎగ్జాక్ట్లీ మనకున్నటువంటి ఆ టైంని 100% యూటిలైజేషన్ చేసుకుంటున్నామా లేదా? ఎస్, నేను చేసుకోవట్లేదండి, ఎస్ నేను చేసుకుంటున్నాను అని డిఫరెంట్ ఒపీనియన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మరి ఎలా ఇన్ కేసు ఒకవేళ నా లైఫ్లో నేను 40% మాత్రమే నా యొక్క టైంని యూటిలైజేషన్ చేసుకుంటున్నాను, మరి ఎలా 100% నేను రీచ్ అవ్వాలి? ఎస్ సార్, నేను 90% ఉన్న రిమైనింగ్ 10% నేను ఎలా రీచ్ అవ్వాలి అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మీ యొక్క టైంని, మన యొక్క టైంని ప్రొడక్టివ్గా ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలి అనేటటువంటి విషయాలు ఈరోజు మీకు షేర్ చేసుకుంటానండి. క్లియరా? స్లైడ్స్ క్లియర్ కనిపిస్తున్నాయండి? ఎస్. మరి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్లో ముఖ్యంగా టైంని ఏ విధంగా స్పెండ్ చేయాలి, సేవ్ చేయాలా, ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు మన యొక్క ఎజెండా చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద టైం యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే ఆ టైంని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, స్పెండ్ చేయాలి, ముఖ్యంగా టైంని వేస్ట్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి, ఓకే. అలాగే మరి టైం మేనేజ్మెంట్ చేయాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి, ఆ టిప్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా టైం అంటే ఏంది, టైమింగ్ అంటే ఏంది, టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటి అనే విషయాలు, ముఖ్యంగా మరి టైం మేనేజ్మెంట్ చేస్తే ఏమవుతుంది అనేటటువంటి విషయాలు కూడా, అంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అనే విషయాలు కూడా ఈరోజు మనం కవర్ చేసుకుందాం. ఓకే. అయితే నా ఒపీనియన్ వచ్చేసి మనందరం కూడా నాట్ ఓన్లీ ఇక్కడున్న పీపులే కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ కూడా అందరూ అనేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అంటారు. ఎవరైనా టైంని మేనేజ్ చేయగలుగుతారా? రోహన్ గారు, మేనేజ్ చేయగలుగుతారా టైంని? లేదు సార్, టైం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది యాక్చువల్లీ. ఎస్. అంజనమ్మ గారు, మీరు మేనేజ్ చేయగలుగుతారా? టైంని మేనేజ్ చేయగలుగుతారా? లేదు సార్, ఎస్. అనుకుంటాం కానీ చేయలేం. సూపర్. మనందరం అనుకుంటాం అనమాట. చాలా అమాయకంగా ఏమనుకుంటాం అంటే నేను టైంని మేనేజ్ చేస్తున్నాను అనుకుంటారు. దట్ ఈజ్ రాంగ్ అండి. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా టైంని మేనేజ్ చేయలేరు. ఎస్ ఆర్ నో? అందుకే దీనికి టైం మేనేజ్మెంట్ కాకుండా నేనేమంటా అంటే టాస్క్ మేనేజ్మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ అంట. టాస్క్ మేనేజ్మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే టైంని ఆల్రెడీ మనం మేనేజ్ చేయలేం కాబట్టి మనకున్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని ఆన్ టైం మనం కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా టైంని కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకున్నట్టు అనమాట. అలాగే సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే మన యొక్క యాటిట్యూడ్ కావచ్చు, మనం ఉండే విధానం కావచ్చు, ఆ పాత్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ మనం చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే వచ్చే రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఆటోమేటిక్ దాని నుంచి ఏంటి, మనకున్న టైంని మనం ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకున్నట్టు అనమాట. ఓకే. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, తిరిగి రానిది, తిరిగి సృష్టించలేనిది ఏదైనా ఉంది అంటే అది ఒక టైం మాత్రమే. ఎస్ సార్ నో అండి జగన్మోహన్ గారు? మరి అలాంటి టైంని నా లైఫ్లో నేనే విధంగా యూటిలైజేషన్ చేసుకుంటున్నాను? ఎస్. ఓకే జగన్మోహన్ గారు, మీరు ఎంత పర్సంటేజ్ మీ యొక్క టైంని యూటిలైజేషన్ చేసుకుంటున్నారు? ఒక 40% సార్. 40%. ఓకే. సుదర్శన్ రెడ్డి గారు, మీరండి? సార్ 40 to 50% సార్. 40-50. ఓకే. అంజనమ్మ గారు, మీరు?
సార్ మేడం వినపల్లా 50% సార్. 50%. సూపర్ అండి. మనోరమ గారు మీరు? సార్ టైం ఏమో తెలియదు కానీ టాస్క్లు అయితే ఒక 30% వరకు చేస్తున్నాను సార్, 70 చేయట్లేదు. ఓకే. సూపర్. సూపర్ అండి. వీడియో ఆన్ చేసుకున్నోళ్ళు నేను నేమ్ పిలుస్తున్నాను. ప్లీజ్ అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. యెస్. అంటే ఇక్కడున్న మనలో ఎవ్వరం కూడా కాన్ఫిడెంట్‌గా యెస్ నేను 70, 80, 90, 100% నా యొక్క టైమ్‌ని యుటిలైజేషన్ చేసుకుంటున్నాను అని చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. యెస్ ఆర్ నో అండి ప్రవీణ్ గారు? యెస్. మరి అలాంటి పరిస్థితిలో నుంచి మనం కాన్ఫిడెంట్‌గా యెస్ సార్ నా టైం నేను 90% యుటిలైజేషన్ చేసుకుంటున్నాను అనేది చెప్పటానికి ఈరోజు నేను కొన్ని టిప్స్ మీకు చెప్తాను అనమాట. ఓకే. ముఖ్యంగా టైం సేవింగ్ గురించి మాట్లాడితే మన లైఫ్లో మనం ఒక టైంను మాత్రమే కాదు, మనీ కావచ్చు, మనకున్న హెల్త్ కావచ్చు, వాటర్, పవర్, న్యాచురల్ రీసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం సేవ్ చేయాలండి. అంతేగాని టైం ఒకటే కాదు. ఎస్ సార్ నో అండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 1924లో ఇటలీలో ఈ సేవింగ్ డే అనేది సెలబ్రేషన్ జరిగింది. అక్కడ నుంచి అందరం కూడా ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 13న దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో మన లైఫ్లో ఏదైనా ఒక వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే ఒక ల్యాండో లేకపోతే ఒక హౌసో ఇంకోటో కాదండి. ముఖ్యంగా మన లైఫ్లో మనం యూజ్ చేసుకుంటున్న మనం ఫాలో అవుతున్న టైం ఏదైతే ఉందో ఆ టైంని కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకుంటే అదే మన లైఫ్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఎందుకు సార్ మరి టైంని కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ముఖ్యంగా మన లైఫ్లో ఉన్న రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ని కంట్రోల్ చేయడానికి లేదా ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే. అంటే దాన్ని తగ్గించడం డిక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏమిటి ఎలా అన్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడైతే మన టైంని మనం ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకుంటే ఉన్న టాస్క్ మొత్తం కూడా ఆన్ టైం కంప్లీట్ చేస్తే మనకి స్ట్రెస్ కానీ ఇంకోటి ఉండదు. సో దానివల్ల మిస్టేక్స్ కూడా ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో దాని నుంచి ఏమవుతుంది రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. అలా కాకుండా ఉన్న టైంని మనం కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోకపోతే దెన్ డెఫినెట్లీ మనం రిస్క్లో పడిపోతాం. సో ఆ రిస్క్ అనేది హై రిస్క్ ఉండొచ్చు, మీడియం ఉండొచ్చు, లో రిస్క్లో ఉండొచ్చు. కాబట్టి ఉన్న రిస్క్ని బట్టి మనకున్న టైంని బట్టి దాన్ని మిటిగేట్ చేసుకుంటూ పోవాలి. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది సార్ అని అడగొచ్చు రోహన్ గారు. సో అలా చేయటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. ఎలాంటి ఫ్రీడమ్ వచ్చిందంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా మన లైఫ్ని హ్యాపీగా మూవ్ చేయడానికి మనకున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ని వితౌట్ మిస్టేక్స్ తోటి కంప్లీట్ చేయటానికి కావాల్సినటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అదే ఫ్రీడమ్ అండి. సో దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే మనకున్న టైంని ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకోవాలి. ఓకే. టైంని డిఫరెంట్గా మనం మినిట్స్ అంటాం, డేస్లో చెప్తుంటాం, ఇయర్స్లో చెప్తుంటాం, ఎరాలో చెప్తూ ఉంటాము. ఓకే. అలా ఏదైనా మనం ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ యాక్షన్స్లో చెప్పే ఏదైనా టైమేనండి. బట్ మనలో చాలామంది ఇన్క్లూడింగ్ మీ సమ్ టైమ్స్ ఏం చేస్తూ ఉంటామంటే ఇప్పుడున్నటువంటి టైంని గురించి ఆలోచించకుండా పాస్ట్లో అలా జరిగిపోయింది ఫ్యూచర్లో ఎలా జరుగుతుందేమో అనేటటువంటి ఒక ఫియర్ తోటి ఎట్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ప్రొడక్టివ్ టైంని వేస్ట్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత అరే టైం అయిపోయింది, ఈరోజు సండే అయిపోయింది, నిన్న సాటర్డే అయిపోయింది అనేటటువంటి ఆ ఫియర్ తోటి ఇంకా ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా ఎట్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న టైం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో జరిగేది కంపల్సరీగా జరుగుతుందండి. పాస్ట్లో ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి తిరిగి దాన్ని తీసుకురాలేనటువంటి పరిస్థితి మనందరికీ ఉంది. కాబట్టి ఉన్న టైము రైట్నో ఉన్న టైంని కరెక్ట్గా ఫాలో అవ్వాలి, కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోవాలి. అంతే కదా సార్ గుప్తా గారు? అవునా కదా? ఎస్. మన లైఫ్లో మనం కొన్నిసార్లు ఏమవుతుందండి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం కొంత మనీ కోల్పోతూ ఉంటాము. ఎస్ సార్ నో. సో కోల్పోయినప్పటికీ కూడా అగైన్ మళ్ళీ ఆ నెక్స్ట్ హీరో తర్వాత మళ్ళీ ఎర్నింగ్ చేసుకున్న పరిస్థితి ఉంది. బట్ మనం కోల్పోయినటువంటి ఈ యొక్క టైం ఏదైతే ఉందో ఆ టైంని అగైన్ మనకు కావాలి అంటే వచ్చిద్దా రాదు. ఎందుకంటే ఆ టైం ఆల్రెడీ పాస్డ్ అనమాట. సో అలా పాస్ అయిపోయిన టైం ఏదైతే ఉందో ఆ టైంను మనం ఈవెన్ బిఫోర్ 1 మినిట్ అయినా 1 సెకండ్ అయినా సరే బిఫోర్
కంప్లీట్ అయిపోయిన దాన్ని అగైన్ మనం తీసుకురాలేనటువంటి పరిస్థితి. సో అలాంటి టైంని మరి ఎందుకు మనం వేస్ట్ చేస్తున్నామంటే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా లెజినెస్. ఎస్, మనలో చాలా లెజినెస్ ఉంటుందండి. ఎస్, ఈరోజు ఈ అసైన్మెంట్ చెయ్యాలి, రేపు మార్నింగ్ కంపల్సరీగా దీన్ని చేయాలి అనుకుంటాము. బట్ చేయాలి అని స్టార్ట్ చేస్తాము, అగైన్ ఏదో ఒక రీజన్ తోటి దాన్ని స్టాప్ చేస్తాము. అంటే ఆ బద్ధకం లేదా ఆ లెజినెస్ని మనం ఎలా తీసివేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు లెజినెస్ వస్తుంది అంటే మనం చేసేటటువంటి యాక్టివిటీస్ కావచ్చు, మన యొక్క ఫ్యూచర్ లైఫ్ మీద మనకు ఒక క్లారిటీ లేకపోవడం అంట. నో క్లారిటీ అబౌట్ అవర్ లైఫ్, అవర్ ఫ్యూచర్. ఓకే, అలాగే ముఖ్యంగా మన లైఫ్లో మనకు గోల్స్ అనేవి లేకపోవడం వల్ల కూడా ముఖ్యంగా టైంని మనం ఎలా యూటిలైజేషన్ చేసుకోవాలి అనే విషయాలు మనకు తెలియదు. ఎప్పుడైతే మనకున్న లైఫ్లో మనం గోల్స్ పెట్టుకున్నట్లయితే దెన్ డెఫినెట్లీ మనకి టైం యొక్క ఇంపార్టెన్స్, టైం యొక్క వాల్యూ అనేది మనకు తెలిసింది. ఓకే, అలాగే ముఖ్యంగా మన చేసే టాస్క్ కానీ లేకపోతే మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ యొక్క ఇంపార్టెన్స్, దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ముఖ్యంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం, దానికి ఒక అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల కూడా మనకున్న టైంని మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఎస్ సార్, నో అండి ప్రవీణ్ గారు. కాబట్టి ఎస్ సార్. మన లైఫ్లో ముఖ్యంగా ఈ లేజినెస్ కావచ్చు, మన లైఫ్ గోల్స్ కావచ్చు, ఇవన్నీ లేకపోవడం వలన మన టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఎస్, ఈ రోజు నుంచైనా సరే మరి మన లైఫ్ గురించి మనం ఒక్కసారి థింక్ చేసి మరి రాబోతున్నటువంటి ఈ 2026లోనైనా సరే నా యొక్క టైంని నేను ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకొని ఇంకా మంచి గ్రోత్ అవ్వాలని, మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రొకాస్టినేషన్. ఎస్, వెయిటింగ్ ఫర్ ద రైట్ మూడ్. ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే రైట్ మూడ్ లేకపోవడం వల్ల నేను స్టార్ట్ చేయట్లేదు అంటారు. ఈరోజు ఈ సెషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దాదాపు ఒక 12 డేస్ నుంచి కూడా డౌట్ పడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు ఆ డౌట్ వస్తుంది, అది ఎందుకు అసలు ఇన్ని రోజులు మీరు అన్న తర్వాత కూడా మీకు క్లారిటీ రాలేదు అంటే అది మనలో ప్రాబ్లమా లేకపోతే ఇంకోటే ఒకసారి అసెస్మెంట్ చేసుకోండి. కాబట్టి మనం ఏదైనా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలన్నప్పుడు రైట్ మూడ్ లేదు, లేకపోతే కొంతమంది దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అనేటటువంటి విషయాలు తెలియకపోవటం వలన ఓకే వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేసుకుంటూ ఆ టాస్క్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే డిస్ట్రాక్షన్స్, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, వీటన్నిటిని వలన కూడా మన యొక్క టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఒక్కసారి మొబైల్ పట్టుకొని దానిలో ఒక వీడియోను ఇంకోటి చూసుకుంటూ వెళ్ళిపోతే ఆ టైం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. వాస్తవంగా అది మనకు అవసరం ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు అసెస్మెంట్ చేసుకోవాలండి. ఓకే, కొంతమంది మల్టీ టాస్కింగ్ చేస్తారు, అన్ప్లాన్డ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్, మల్టీ టాస్కింగ్ చేయాలి, బట్ ఎలా చేయాలి, దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మన టైం యూటిలైజేషన్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఎస్ నేను అది చేస్తా, ఇది చేస్తా, అన్ని వర్కులు చేస్తా అని చెప్తారు, ఫైనల్గా జీరో కనపడుతుంది. అలా మనం ఉన్నామా ఒక్కసారి ఎవరికి వాళ్ళు అసెస్మెంట్ చేసుకుందాం. అలాగే పూర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజ్డ్ మేనర్ ఉండటం వలన అంటే ఏదైనా ఒక యాక్టివిటీ కానీ ఒక టాస్క్ ఉన్నప్పుడు దానికి ప్రయారిటైజేషన్ కరెక్ట్గా ఇచ్చుకోలేకపోవడం, ఓవర్ కమిట్మెంట్ కానీ ఓకే ఓవర్ కమిట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఇన్ఎఫెక్టివ్ టాస్క్ మెథడ్స్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా ఆ వర్క్ ఏదైతే ఉందో వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్గా అంతా చేస్తూ ఉంటారు, బట్ దాని మీద ఫోకస్ పెట్టరు. జస్ట్ ఏదో మనం అనుకుంటాం కదా, బాడీ ఈజ్ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న విధానంలో వాళ్ళు ఆ వర్క్ చేసుకుంటూ పోయి ఫైనల్గా చూస్తే రిజల్ట్ అనేది 40-30% కనపడిద్ది. ఇదేంది నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎలా ఉంది అంటే దాని మీద మనం ఫోకస్ లేకపోవటం, దాని మీద మన ఇంట్రెస్ట్ లేకపోవటం వలన వచ్చే రిజల్ట్ అనేది ఫ్రూట్ఫుల్గా ఉండలేదు. సుదర్శన్ రెడ్డి గారు, ఎస్ సార్, నో సార్? ఎస్ సార్. ఎస్, అలాగే ముఖ్యంగా ఎగ్జాక్ట్. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఆర్ రివ్యూ. మనం చేస్తున్న వర్క్ కావచ్చు, ఒకవేళ స్టూడెంట్స్ అయితే వాళ్ళు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎప్పటికప్పుడు ఏం చేయాలి, రివ్యూ చేసుకుంటూ ఉండాలి, ల్యాకప్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డైలీ మేము ఏం చెప్తున్నాం అండి, ప్రాక్టీస్ చేయండి, అసైన్మెంట్ చేయండి అని ఎందుకు అంటున్నాం అంటే అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నెంబర్ ఆఫ్ అసైన్మెంట్ చేయటం వలన, ఆ ప్రాక్టీస్ చేయటం వలన మీలో డే బై డే ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎస్, డే వన్లో నేను ఇలా మాట్లాడే, ఈరోజు ఇలా మాట్లాడే, ఇందా జగన్మోహన్ గారు అన్నారు డే వన్లోకి ఇప్పుడు మా సరౌండింగ్ మా కొలీగ్స్ అనేటటువంటి విషయాలు చాలా అద్భుతంగా మీరు మాట్లాడుతున్నారు అంటే అదే దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్లో వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే మీరు చేస్తున్నటువంటి అసైన్మెంట్స్ని బట్టి.
ఓకే. అలాగే ఆఫ్‌లైన్‌లో అటెండ్ అయిన తర్వాత ఆ 2 డేస్‌లో ఇంకొక అద్భుతమైనటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్ మన లైఫ్‌లో మనందరం చూస్తాము. కాబట్టి ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రివ్యూ చేసుకోకపోవడం ఏదైతే ఉందో, దీని వలన గూడా మనకున్న టైంని మనం వేస్ట్ చేసుకుంటాం. అంటే ఈ ప్రాక్టీస్‌కి, టైమింగ్స్‌కి ఏం సార్ లింక్ అన్నట్లయితే, ముఖ్యంగా వితౌట్ ప్రాక్టీస్ గాని, వితౌట్ లెర్నింగ్‌తో మనం ఎక్కడికన్నా ఎళ్ళినట్లయితే, ఓకే. అక్కడ ఫెయిల్యూర్ అయిపోతాం. సో, దాని నుంచి నెక్స్ట్ లెవెల్‌లో మనకి పాసిబిలిటీ ఉండదు కాబట్టి, అక్కడ మన టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఇలా మన యొక్క లైఫ్‌లో మనకున్న టైంని వేస్ట్ చేయటానికి ఉన్నటువంటి రీజన్స్, ఇంకొక పెద్ద రీజన్ అండి. అది ఎనిమీస్. మన లైఫ్‌లో ఎనిమీస్ ఉంటారు. ఎస్ ఆర్ నో అండి? అంజనమ్మ గారు ఉంటారా? మన లైఫ్‌లో కొంతమంది ఎనిమీస్ ఉంటారు. ఎలాంటి ఉంటారు. ఎలాంటి ఎనిమీస్ అంటే, ఔట్ సైడ్ కొంతమంది ఎనిమీస్ ఉంటారు. ఇన్నర్ సైడ్ కొంతమంది ఎనిమీస్ ఉంటారు. ఓకే. శ్రీనివాసరావు గారు. ఔట్ సైడ్ కొంతమంది ఉంటారు. ఇన్నర్ సైడ్ గూడా కొంతమంది ఎనిమీస్ ఉంటారు. ఓకే. ఔట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన మనకు టైం గాని, లేకపోతే మనకి జరిగే ఆ యొక్క ఎఫెక్టివ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళేమి చేయలేకపోవచ్చు. ఏదన్నా అన్నా గూడా ఒక మాటో, ఇంకోటి ద్వారా మనం కొంచెం బాధపడి ఉండొచ్చు. బట్ ఇన్‌సైడ్ ఉన్నటువంటి ఆ ఎనిమీస్ ఏమిటి అని మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా డౌట్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనం ఫెయిల్యూర్ అవ్వడానికి ఉన్నటువంటి ఆ ఫియర్, ఆ డౌట్ ఏదైతే ఉందో అది మన యొక్క టైమ్‌ని వేస్ట్ చేస్తుంది. యెస్, నేను ఈరోజు ఈ యొక్క సెషన్‌లో రిజిస్ట్రేషన్ అయ్యా గానీ నేను అసైన్‌మెంట్ చేయలేకపోతున్నాను. నేను బాగా గొప్పగా మాట్లాడలేనేమో, చక్కగా మాట్లాడలేనేమో అనేటటువంటి ఆ డౌటు. అలా గాకుండా ఇచ్చినటువంటి అసైన్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా చేసి, మీ ఇన్‌చార్జ్ మేడం గావచ్చు, మీ మెంటర్ చెప్పినటువంటి విషయాలు మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే, దెన్ డెఫినైట్‌లీ మీరు సక్సెస్ అవుతారు. బట్ మళ్ళా ఆ డౌట్ అని ఇన్నర్ ఉన్నటువంటి ఆ ఎనిమి మనల్ని ముందుకు పోకుండా చేస్తుంది. అలాగే ప్రొకాస్టినేషన్ మనం మాట్లాడుకున్నాం. ఇగో, యెస్, ఐ నో ఎవ్రీథింగ్. యెస్, నాకు అన్నీ తెలుసు గదా! ఈ అసైన్‌మెంట్ చేయటం అవసరమా? అనే ఫీలింగ్ గావచ్చు. నాట్ ఓన్లీ ఇక్కడ ఈ ట్రైనింగే గాదండి. బట్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్‌లో గూడా మనం ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌లో గూడా మనం కొన్ని కొన్ని విషయాల్లో ఏం జేస్తూ ఉంటామంటే, కొంచెం ఈ జీవోని చూపిస్తూ ఉంటాం. సో, దానివలన లాస్ అయ్యేది ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళే మాక్సిమం అక్కడ లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, ఇలా మనలో ఉన్న ఆ ఈజీఓ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కన పెట్టేసి, మన గోల్స్, మన లైఫు, మన ఫ్యూచర్ అని ఒక్కసారి మనం ఆలోచించుకొని, మనకున్నటువంటి టైంని ప్రొడక్టివ్‌గా యుటిలైజేషన్ చేసుకుందాం. అలాగే జెలసీ. యెస్, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనే ఆ జెలసీ తోటి మనం ఏం చేస్తున్నాం? మనం చేయవలసిన వర్క్స్ అన్నీ గూడా అలా పెట్టేసుకొని, వాళ్ళు అలా ముందుకెళ్తున్నారు, ఇలా ఉన్నారు గదా! అని వాళ్ళ మీద మనం ఫోకస్ పెట్టి, మన మీద మనం ఫోకస్ లేకుండా మనం అలానే ఉండిపోతున్నాం. వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. సో, దానివల్ల లాస్ అయ్యేది ఎవరండి? మనమే లాస్ అవుతున్నాం. కాబట్టి ఇలా ఇన్‌సైడ్ ఉన్నటువంటి ఈ ఎనిమీస్ అన్నీ గూడా ముఖ్యంగా ఎవ్వరిని పాడు చేస్తున్నాయి. మనల్ని మాత్రమే. కాబట్టి డౌట్‌ఫుల్‌నెస్, ఓకే. అలాగే బిలీవ్ అనేది ఉండాలి. ఆ బిలీవింగ్ లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం గూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే యాంగ్రీ, కోపం. యెస్, కోపం, నవరసాలు అనేది ఉండాలండి. బట్ అవి లిమిటెడ్‌గా ఉండాలి. అంతేగాని అవి కొంచెం ఎక్కువైపోయినట్లయితే దెన్ డెఫినైట్‌లీ మన లైఫ్‌లో డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడున్న మనలో ఆ యాంగ్రీ అనేది ఉన్నట్లయితే దాన్ని కనీసం స్టెప్ బై స్టెప్ ఈ యొక్క 2026 నుంచైనా సరే దాన్ని రిమూవ్ చేద్దాం. ఎస్పెషల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఈ యొక్క ఇంపాక్ట్ ఈ సెషన్స్ ముఖ్యంగా ఎవరైతే బాగా కోప్పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు ట్రైనర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే యెస్, మన లైఫ్‌లో మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ కాబట్టి యెస్, కోపం అనేది ఉండాలండి. ఉంటది. నో డౌట్‌గా ఉండాలి. లేకపోయినా కూడా ప్రాబ్లమే. బట్ అది లిమిటెడ్‌గా ఉండాలి. అంతేగాని దాన్ని ఎక్కడైతే మనం షో జేయాలో అక్కడ చూపించాలి. అంతేగాని దాన్ని బేస్డ్ ఆన్ సిట్యుయేషన్‌కి రిలేటెడ్‌గా కాకుండా చేస్తే దెన్ డెఫినైట్‌లీ మళ్ళీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ మన లైఫ్‌లో ఉంటుంది. ఓకే. అలాగే సెల్ఫిష్‌నెస్ అనమాట. నాకు మాత్రమే కావాలి, నేను మాత్రమే చేయాలి, ఈ గ్రూప్‌లో నేనే బెస్ట్ ఉండాలి అనుకోని, ఇంకోటి అనుకోని ఫైనల్‌గా మనకున్న టైంని మనం వేస్ట్ చేసుకోవటానికి దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. ఓకే. రోహన్ గారు, అర్థమవుతుందా? ఇక్కడున్న మనలో మరి నేను చెప్పినటువంటి ఈ 7 ఏవైతే ఇన్నర్ సైడ్ ఎనిమీస్ ఉన్నాయో అవి మనలో ఉన్నట్లయితే యెస్, ఈ రోజు నుంచైనా సరే స్టెప్ బై స్టెప్ ఒక్కోటి రిమూవ్ చేసుకుంటూ పోదాం.
ఎందుకంటే ఇవన్నీ కూడా ఎట్ ది సేమ్ టైం ఎట్ ది మూమెంట్ వాటిని రిమూవ్ చేయాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి స్లోగా వాటిని అవాయిడ్ చేసుకుంటూ పోయినట్లయితే దెన్ డెఫినెట్లీ మనం కూడా మన లైఫ్లో సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఎస్ సార్, నో సార్? ఎస్ సార్, ఎస్. ఎస్, మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే లైక్ గూగుల్ మ్యాప్ లాగా ఉంటుందండి. సుదర్శన్ గారు, మన లైఫ్ గూగుల్ మ్యాప్ లాగా ఉంటుంది. ఎందుకు అంటే మన డెస్టినేషన్ మనకు తెలియకపోతే మనం ఎటు వెళ్తామో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ గారు అన్నారు, ఎక్కడో వైజాగ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆ సారు ఒక డెస్టినేషన్ పెట్టుకొని హైదరాబాద్ రీచ్ అవ్వాలి థర్డ్ అని పెట్టుకొని వస్తే క్లియర్. అలా కాకుండా డెస్టినేషన్ లేకుండా అతను ఎటు వెళ్ళాలో కూడా ఒక ఆ ఆ పాత్ తెలియకుండా వెళ్ళిపోతే ఎటు వెళ్ళేది కూడా తెలియదు. బట్ అలా మనం కూడా మన లైఫ్లో ఏం చేస్తున్నాము అనేది కరెక్ట్గా తెలిసినట్లయితే దట్ డెఫినెట్లీ మనం అచీవ్ అవుతాం. మన టైం కూడా కరెక్ట్గా యూటిలైజేషన్ అవుతుంది. సో మన లైఫ్లో మనం ముఖ్యంగా 2 క్వశ్చన్స్ వేసుకోవాలంటే ఎవరైనా సరే, వాట్ ఈజ్ యువర్ వై అండ్ హౌ. ఈ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా వేసుకొని వాటికి ఆన్సర్ మనం ఇవ్వగలిగినట్లయితే దెన్ డెఫినెట్లీ మన గోల్, హాఫ్ ఆఫ్ ద గోల్ మనం కంప్లీట్ చేసినట్లయితే రీచ్ అయినట్టు అనమాట. ఆ క్లారిటీ ఉందా లేదా ఇక్కడున్న మనలో? వాట్ ఈజ్ యువర్ వై, మీ యొక్క వై ఏమిటి, హౌ, ఈ 2 క్వశ్చన్స్ వేసుకోండి అందరూ కూడా. ఓకే. ఎస్, టైప్స్ ఆఫ్ టైం. ఏం సార్, టైంలో కూడా టైప్స్ ఉంటాయా? ఎస్, 2 టైప్స్ ఉంటాయండి మనందరికీ కూడా. ముఖ్యంగా ఎవ్రీ డే మనకు ఎంత ఉంటుందండి? 24 అవర్స్ ఉంటుంది, 1440 మినిట్స్ ఉంటుంది, 86,400 సెకండ్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్కి. దీన్నే లీనియర్ టైం అంటారు. అలాగే సైకలాజికల్ టైం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంజనమ్మ గారు ఉన్నారు, ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చారండి. ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేడం గారికి అక్కడ చాలా హ్యాపీగా ఉంది, ఫంక్షన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారంటే, అరే అప్పుడే 8 అయిపోయిందా, అప్పుడే 7 అయిపోయిందా, అప్పుడే సండే అయిపోతుందా అనే ఫీలింగ్లో ఉంటారు. ఎందుకు? ఆ సైకలాజికల్గా మేడం గారు ఏం థింక్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఓకే. అలాగే శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, చిన్న ప్రాబ్లం వల్ల కొంచెం ఎక్కడో ప్రాబ్లంలో ఇరుక్కుపోయి థింకింగ్లో ఉన్నారు. సార్కి ఏమనిపిస్తుందంటే, అరే ఈ రోజు ఏంది టైం అసలు అవ్వట్లేదు, ఇంకా 10 అవ్వలేదా, 11 అవ్వలేదా అనే ఫీలింగ్లో సార్ ఉంటారు. అంటే వీళ్ళిద్దరు ఫీలింగు కరెక్టే, బట్ టైం ఏమన్నా వాళ్ళిద్దరికి డిఫరెంట్గా వెళ్ళిపోతుందా? వెళ్ళటం లేదు కదా. ఉన్న టైం 24 అవర్స్ ఉంది, బట్ ఇన్సైడ్ మనకున్నటువంటి ఫీలింగ్ అనమాట. సైకలాజికల్గా మన థింకింగ్ ఎలా ఉంది అంటే పాజిటివ్గా ఉన్నప్పుడే ఆ టైం అనేది పాజిటివ్గా అయిపోతుందని, నెగిటివ్గా మనం థింకింగ్లో ఉన్నప్పుడు, నెగిటివ్ ఈవెంట్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే టైం అనేది మూవ్ అవ్వట్లేదు అనే ఫీలింగ్లో మనం ఉంటున్నాం. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట, లీనియర్ టైం అండ్ సైకలాజికల్ టైం. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ చేస్తే కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది అన్సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటారు. మరి ఎందుకు వాళ్ళు అన్సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటున్నారు అని మనం మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా ఒక మంచి గుడ్ ప్లానింగ్ లేకపోవటం, ఆర్గనైజేషన్ సరిగ్గా చేసుకోలేకపోవడం కానీ, ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం వలన, ఓకే, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ నుంచి లెర్నింగ్ చేసుకోలేకపోవడం వలన కూడా వాళ్ళు అన్సక్సెస్ఫుల్ పీపుల్గా ఉంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీ ఏదైతే ఉందో దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వాళ్ళ లైఫ్లో ముఖ్యంగా గోల్స్ లేకపోవడం. ఎవరి యొక్క లైఫ్లో గోల్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి ఈ యొక్క టైం మేనేజ్మెంట్ కానీ, టాస్క్ కానీ, అసలు టైం అనేదే వాళ్ళకి అవసరం లేదు. ఎస్ సార్, నో, టైం ఎప్పుడు పాస్ అవుతుందా అని చూస్తూ ఉంటారు. ఓకే. అలాగే గోల్ ఓరియంటెడ్గా ఉంటారండి సక్సెస్ఫుల్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోహన్ గారు ఉన్నారు, ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు, దెన్ ఇమ్మీడియట్లీ ఇంకో సబ్జెక్ట్ ఇంకోటి పెట్టుకొని ఎస్ రేపు ఈవినింగ్ కల్లా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి, ఇది చేయాలి అని గోల్ ఓరియంటెడ్గా ఉండి స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి పీపుల్ వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ అవుతూ ఉంటారు. ఓకే. అలాగే ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నిటికీ ఆపోజిట్గా యాక్టివిటీ పర్ఫామ్ చేస్తారో వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళు డిక్రీజ్ అవుతూ ఉంటారు. దెన్ డెఫినెట్లీ అన్సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్లో టాప్ 1లో వాళ్ళే ఉంటారు. ఎస్, మరి ఇక్కడున్న మనలో ఈ క్వాలిటీస్లో ఏ క్వాలిటీస్ మనలో ఎక్కువగా ఉన్నాయి?
ఒకవేళ నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నట్లయితే వాటిని పాజిటివ్లో తీసుకొచ్చి ఈ రోజు నుంచైనా సరే నా లైఫ్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతాను అని ఒక మోటో తీసుకోండి. ఓకే. మరి టైంని టాస్క్ మేనేజ్ చేయడానికి కొన్ని రూల్స్ గురించి మాట్లాడినట్లయితే ముఖ్యంగా 80-20 రూల్ అండి. మన లైఫ్లో మనం థింకింగ్ ఎలా ఉంటుందంటే బిఫోర్ కూడా నేను చెప్పే కదా, చాలా వర్క్ చేస్తూ ఉంటారండి. చాలా హార్డ్ వర్క్ కావచ్చు, స్మార్ట్ వర్క్ కావచ్చు. బట్ ఫైనల్గా చూస్తే వాళ్ళ యొక్క రిజల్ట్ 20% మాత్రమే కనిపిస్తుంది. బట్ కొంతమంది ఉంటారు 20% మాత్రం వర్క్ చేస్తారు. బట్ వాళ్ళ యొక్క రిజల్ట్ 80-90% కనపడిద్ది. అంటే ఎందుకు అలా కనిపిస్తుంది? ఈవెన్ మనం చదువుకునే రోజుల్లో కూడా మన క్లాస్లో కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన ఫ్రెండ్స్లో కొంతమంది ఎప్పుడు కూడా చదవరు వాళ్ళు. బట్ వాళ్ళకి వచ్చే మార్క్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలా అన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లాస్ రూమ్లో ఎప్పుడైతే టీచర్ చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి ఫోకస్ లెర్నింగ్ చేస్తారు. లెర్నింగ్ చేయటం వలన ఆటోమేటిక్గా అక్కడే వాళ్ళకి ఒక 50-60% వాళ్ళు రీచ్ అవుతారు అనమాట. ఆఫ్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటారు. సో దాని ద్వారా 80% 90% వాళ్ళు అచీవ్ అవుతారు. ఓకే. అందువల్ల వాళ్ళు 20% ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళకొచ్చే రిజల్ట్ అనేది 80% కనపడుతుంది. ఇలా మనం కూడా మనం చేసే ఈ యొక్క టాస్క్ కానీ ఇంకోటి ఏవైతే ఉన్నాయో అవి ఇలా చేస్తూ ఉంటాం. మనలో 20% చేసి 80% రిజల్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. 80% కష్టపడి 20% రిజల్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఇక్కడున్న మనలో ఏ క్వాలిటీ మనలో ఉంది? ఓకే. మరి 20% చేసి 80 ఇచ్చారు. సూపర్. దానికి ఆపోజిట్‌గా ఉన్నట్లయితే మరి మనం ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనేది ఒక్కసారి థింక్ చేయండి. అలాగే ప్లాన్, డూ, చెక్, యాక్ట్ పీడీసీఏ సైకిల్ అంటారండి. మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ 268 బ్యాచ్ ఇలా మూవ్ అవుతుంది అంటే దీనికి బిఫోరే ఒక డ్రాఫ్ట్ వర్క్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఓకే టోటల్గా 30 డేస్ జర్నీ ఎలా తీసుకెళ్ళాలి, ఎవరు ట్రైనర్స్గా రావాలి, ఎవరు మెంటర్స్గా ఉండాలి, కోఆర్డినేటర్స్ ఎవరు, ఇన్ఛార్జ్ ఎవరు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ముందు పేపర్ మీద పెట్టుకున్న తర్వాత అప్పుడు 1 బై 1 ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ఈరోజు ఈరోజు ఈ సెషన్ మనం చెప్పుకుంటున్నాము. ఎస్ సార్ నో అండి. కాబట్టి ఫస్ట్ మనం ప్లాన్ చేసి ప్లాన్ చేసి అలా వదిలేస్తే అవుతుందా శ్రీనివాసులు గారు? ప్లాన్ చేసుకున్నాం బట్ ఇంప్లిమెంటేషన్ లేదు. రిజల్ట్ కనపడిద్దా మనోరమ గారు? కనపడదు. కాబట్టి మనం చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఓకే నాకు తంబులు ఇస్తా ఉండండి. మనం చేసిన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మీన్ వైల్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ టీటీడబ్ల్యూఎస్ ఉందండి. ఎవ్రీడే మీ మెంటర్స్ కానీ మేము కానీ మీ గ్రూపుల్లో కానీ మీతో మాట్లాడినప్పుడు ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాము, మీరు అసైన్మెంట్ చేశారా లేదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామంటే మీలో ఉన్నటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీన్ వైల్ అయిపోవాలి. అలా కాకుండా ఆఫ్లైన్కి వెళ్ళిన తర్వాత మీరు అందరూ కలిసి నాకు ఇన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పారనుకో ఇక్కడ ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్కి మీనింగే ఉండదు. అందువల్ల ఏ రోజు మీకు వచ్చిన డౌట్స్ ఆ రోజే క్లారిఫికేషన్ చేసుకున్నట్లయితే ఆఫ్టర్ మనం ఆఫ్లైన్ తర్వాత కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం ఏ యాక్టివిటీ అయినా సరే నాట్ ఓన్లీ ట్రైనింగ్ బట్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్లో పర్సనల్ బిజినెస్ కావచ్చు మన జాబ్లో కావచ్చు ఏదైనా ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేసిన తర్వాత మీన్ వైల్ చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన మిస్టేక్స్ తెలిసినట్లయితే అక్కడతోటి దాన్ని అరెస్ట్ చేసుకొని ఫర్దర్గా మనం సక్సెస్గా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఒక మెడిసిన్ ఉందనుకో ఆ మెడిసిన్ తయారు చేసేటప్పుడు మీన్ వైల్ నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ఉంటాయండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆ చెక్ పాయింట్స్ ఏమీ చేసుకోకుండా అంత ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటా పోయి ఫైనల్గా దాని యొక్క టెస్ట్ చేసినట్లయితే అనాలిసిస్ చేసినట్లయితే ఫెయిల్యూర్ అని వచ్చింది. ఓకే. అప్పుడేంది మళ్ళీ అగైన్ మన ప్రొసీజర్ మొత్తం బ్యాక్ తీసుకురాగలుగుతామా, మన టైం మొత్తం తీసుకురాగలుగుతామా, మన ప్రాపర్టీ కానీ మనం అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ కావచ్చు మ్యాన్ పవర్ కావచ్చు ఇవన్నీ అగైన్ మనకు వచ్చిద్దా? రాదు. కాబట్టి మీన్ వైల్ ఎక్కడైతే చెక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ పోయినట్లయితే ఫైనల్గా వచ్చే రిజల్ట్ అనేది 100% అప్రూవల్ వచ్చింది అనమాట. కాబట్టి ఇలా
మన లైఫ్లో మనం చేసే ఎనీ టాస్క్ ఏదైనా సరే ఇలా పీడీసీఎస్ సైకిల్ ప్రకారం చేసుకుంటే మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఎస్, ఇక్కడున్న మనలో ఇంక్లూడింగ్ మీ ఒక్కోసారి ఇలా ఉన్నప్పటికీ కూడా నా ఇన్సైడ్ ఫీలింగ్ నేను ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాము. ఎస్ సార్ అండి రోహన్ గారు. మరి కొంతమంది అవుట్ సైడ్ ఇలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇన్సైడ్ యాస్ నేను అలా ఉన్నాను, నేను డెఫినెట్లీ నేను సాధిస్తాను, నేను అచీవ్ అవుతాను అని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఓకే. మరి ముఖ్యంగా టాప్ 10 టాస్క్ మేనేజ్మెంట్ చేయడానికి రూల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రయారిటైజింగ్ టైం, ఎండ్ టైం గోల్, ఫైండ్ యువర్ మోస్ట్ ప్రొడక్టివ్ టైం ఆర్ వర్కింగ్ టైమ్ ఇన్ ఏ డే, కాన్సన్ట్రేషన్, లవ్ వర్క్, డిస్ట్రాక్షన్స్, ప్రొమోడోరో టెక్నిక్, స్మార్ట్ గోల్స్, సే నో. దీస్ ఆర్ ద 10 టిప్స్ అనమాట. మన లైఫ్లో మనం టైంని లేదా మన టాస్క్ని అద్భుతంగా తీసుకెళ్ళటానికి కావాల్సినటువంటి టాప్ 10 టిప్స్ కావాలా? ఎస్. ప్రయారిటైజింగ్ మ్యాట్రిక్స్ అంటే మన యొక్క లైఫ్లో ఉన్న టాస్క్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్లో మీరు అందరూ జాయిన్ అయ్యారు. ఈ 30 డేస్ జర్నీ తర్వాత ఆ, ఇక్కడ ప్రయారిటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్స్ కావచ్చు, అసైన్మెంట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలో తెలియకపోవడం అనమాట. అర్థమవుతుందా? మనం ఈ 30 డేస్ జర్నీ ఎగ్జాక్ట్లీ 25 డేస్ అనుకున్నాం కదా. మరి మన ప్రయారిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రయారిటీ ఇచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అసైన్మెంట్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తే దెన్ డెఫినెట్లీ మనం అచీవ్ అవుతాము, మనం సక్సెస్ అవుతాం, మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము. కాబట్టి ఆ ప్రయారిటీ ఇవ్వలేకపోవడం వల్లే మన యొక్క అసైన్మెంట్స్ కూడా మనం చేయలేకపోతున్నాం. దెన్ మీ టాస్క్ మీ లైఫ్లో ఏవైతే ఉన్నాయో వాటిని అలా అంటే నాట్ ఓన్లీ ఇక్కడ అసైన్మెంట్స్ అండి, మనం చేస్తున్న టాస్క్ మన లైఫ్లో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో శివకుమార్ గారు వాటన్నిటిని కూడా ఇలా ప్లాన్ ప్రకారం ఇచ్చుకోవాలి. అంటే ఇంపార్టెంట్ ఏమున్నాయి, అర్జెంట్ ఏమున్నాయి, నాట్ ఇంపార్టెంట్. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటాం అంటే నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్ లేనటువంటి విషయాలు ఆ వర్క్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ ఉంటాము. సో ఇంపార్టెంట్ తర్వాత అర్జెంటుగా చేయవలసిన వర్క్ అవి చేయకుండా ఇవి చేయటం వల్ల ఫైనల్గా ఏమవుతుందండి, అవి ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతాయి. ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయి మనం కూడా స్ట్రెస్ ఇంకోటి ఇంకోటి ఫీల్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలి అంటే దెన్ డెఫినెట్లీ ప్రయారిటీ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఓకే. అలాగే మరి మన డేలో ఉన్న ప్రొడక్టివ్ టైంను కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, అతను ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి. మనం కూడా ఒక ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత మనకు కొంచెం హార్డ్గా ఉన్నటువంటి వర్క్ అర్జెంటు అండ్ ఇంపార్టెంట్ బేస్ చేసుకుని ఆ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఇంకొక వర్క్కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఆ వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనకు కూడా అక్కడ అప్రిషియేషన్ అనేది ఉంటుంది. ఓకే. అలా 8 to 12 PM మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ కావచ్చు, మనం చేసే వర్క్ ఏదైతే ఉందో 64% రిజల్ట్ కనపడిద్ది. కాబట్టి 8 నుంచి 12 PM లోపల మన లైఫ్లో బాగా హార్డ్గా ఉన్న కాంప్లెక్సిటీ ఉన్నటువంటి వర్క్స్ కానీ టాస్క్ ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్ని చేసినట్లయితే దెన్ డెఫినెట్లీ రిజల్ట్ అనేది అద్భుతంగా కనపడిద్ది. ఓకే. అలాగే మరి గోల్ సెట్టింగ్. ఎస్, మన లైఫ్లో మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటామండి. వితిన్ 4 డేస్లో కూడా అగైన్ డైలీ నేను చెప్తూ ఉన్నాను, మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, మళ్ళీ ఎగ్జాక్ట్లీ పొంగల్ హాలిడేస్కి అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే దెన్ డెఫినెట్లీ మనం ఏం చేయాలండి, ఆ గోల్స్ని ఎవ్రీడే కూడా మరి నిన్న ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం కూడా ఒక విజన్ బోర్డ్ రెడీ చేసుకొని ఆ విజన్ బోర్డ్లో మనం డైలీ చెప్పారు కదా సారు 4 ప్లేసెస్లో ఆ యొక్క విజన్ బోర్డు పెట్టుకొని మీరు చూసుకుంటూ మీ యొక్క మన యొక్క గోల్స్ ఏమిటి అనేది ఎప్పటికప్పుడు రీక్యాప్ చేసుకుంటూ వాటిని ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఓకేనా? అలా మన లైఫ్లో ఉన్న గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకున్న టైం గురించి ఆలోచిస్తాము, మనకున్న టైంని ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకుంటాము. రోహన్ గారు అర్థమవుతుందా? ఎస్. ఓకే. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా అంజనమ్మ గారు? స్టోరీ కావాలా? స్టోరీ కావాలా? ఎస్. ఒక సముద్రం ఉందండి. ఆ సముద్రం ఒడ్డున కొన్ని బర్డ్స్ జీవిస్తూ ఉన్నాయి. అయితే ఆ సముద్రం ఒడ్డున ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుకి ఒక బోటు
దాన్ని ఏం చేశారు, రోప్ తోటి యాంగ్ చేశారన్నమాట. ఓకే, అంటే వాళ్ళు యూజ్ చేయనప్పుడు ఆ బోట్ని ఏం చేశారంటే చెట్టుకి కట్టేస్తున్నారు. సో నైట్ అక్కడ కొన్ని బర్డ్స్ వచ్చేసి ఆ యొక్క బోట్లో పండుకొని నిద్రపోవటం, మళ్ళీ అగైన్ మార్నింగ్ అయిన వెంటనే మళ్ళీ వాటి స్థితిలోకి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి అన్ఫార్చునేట్లీ ఒకరోజు ఏం జరిగింది అంటే ఆ యొక్క బోటుకి ఉన్నటువంటి రోప్ ఏదైతే ఉందో అది తెగిపోయి ఆ బోట్ అనేది సముద్రంలోకి వెళ్ళిపోయింది. మరి ఎర్లీ మార్నింగ్ ఆ బర్డ్స్ లేచి చూసిన వెంటనే ఆ బోటు ఎక్కడుందండి, నడి సముద్రంలో ఉందన్నమాట. సో నడి సముద్రంలో ఉంటే అప్పుడు ఇమీడియట్లీ ఆ బర్డ్స్ అనుకున్నాయి, అరే మనం ఏంది ఎక్కడికి వచ్చాము, ఎలా జరిగింది అనుకొని చూసుకొని, ఓకే ఆ రోప్ తెగిపోయింది కదా, మరి ఇప్పుడు ఈ యొక్క నడి సముద్రం నుంచి మనం ఒడ్డుకి ఎలా రీచ్ అవ్వాలి అని థింక్ చేస్తూ ఉన్నాయి. చేస్తూ చేస్తూ అందులో ఒక బర్డ్ ఏం చేసిందంటే, ఎలాగైనా సరే నేను ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి, అక్కడ నా పిల్లలు ఉన్నారు, నా భవిష్యత్తు అక్కడ ఉంది కదా అని అది వెళ్ళిపోతూ 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 ఫైనల్గా ఒడ్డుకు చేరుకుంది. ఇంకో బర్డ్ ఏం చేసిందంటే, ఎస్ నా ఫ్రెండ్ వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్తాను అని ట్రై చేసుకుంటూ కొంత డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం వలన అగైన్ ఎస్ నాకు ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఓపిక లేదు కాబట్టి అగైన్ మళ్ళీ బోట్లోకి వెళ్ళిపోయి అక్కడే ఉంటాను అని బ్యాక్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకో బర్డ్ ఉంది కదా, అదేం చేసిందంటే, ఈ బోట్లో మనం తినటానికి కొంత ఫుడ్ ఉంది, ఓకే వాటర్ కూడా ఉంది, పర్వాలేదు కదా, బాగానే ఉంది కదా అనేసి చూద్దాం కొన్ని రోజులు ఇక్కడే ఉందామని ఆ బర్డ్ అక్కడే ఉండి కొన్ని రోజుల తర్వాత చనిపోవటం జరిగింది. సేమ్ యాజ్ మనం కూడా ఇంక్లూడింగ్ మీ, మన లైఫ్లో ఏం చేస్తున్నాము అంటే ఈ బర్డ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నాము. ఎస్ ఆర్ నో అండి మోహన్ గారు, జగన్మోహన్ గారు, మన లైఫ్లో కూడా చేస్తున్నాము. ఏం చేస్తున్నామంటే ఒక గోల్ పెట్టుకుంటానా, ఆ గోల్ అచీవ్ అవ్వటానికి దగ్గరగా ఉన్న టైంలో దాన్ని గివప్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, 35-40 పీపుల్ ఉన్నారు, బట్ ఫైనల్గా ఆఫ్లైన్కి ఎంతమంది వస్తున్నారంటే చాలామంది రావట్లేదు అన్నారు. ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ 4 డేస్లో మీ యొక్క సక్సెస్ మీరు చూడటానికి రెడీగా ఉన్న 4 డేస్లో మీరు ఎందుకు అది గివప్ చేస్తున్నారు? ఆ 1 డే, ఆ 2 డేస్ మీ యొక్క లైఫ్ కోసం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారు? ఎస్ సార్ నో అండి. ఎగ్జాక్ట్లీ 4 డేస్లో ఇన్ని రోజులు ఆన్లైన్లో ఎవ్రీడే వచ్చి 1 అవర్ 2 అవర్స్ మీకోసం టైం స్పెండ్ చేసి ఈ 4 డేస్లో ఎగ్జాక్ట్లీ నేను నా యొక్క విజయానికి దగ్గరగా ఉన్న టైంలో ఎందుకు మీరు గివప్ చేసుకొని ఆఫ్లైన్కి నేను రాలేకపోతున్నాను అని నేమ్స్ ఎందుకు ఇవ్వగలిగారు? అర్థమవుతుందా? ఒక్కసారి ప్లాన్ చేసుకోండి, అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అది అసలైన విజయం ఆ రోజు వస్తుంది. మరి ఆ బర్డ్ అంత నడి సముద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఒడ్డుకి ఎలా చేరుకుంది? మరి ఇంకొక బర్డ్ లాగా మనం ఎందుకు ఉందాం? అసలు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఎవ్రీడే వచ్చి ఈ యొక్క సెషన్ వినుకుంటూ కూడా ఇంకా డౌట్ ఉంది అని ఇన్సైడ్ మన ఎనిమీస్ని ఎంకరేజ్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డౌట్గా ఉన్న ఇక్కడున్న కొంతమంది ఎందుకు ఇంకా ఆ డౌట్గా ఉంటున్నారు? ఎన్ని రోజులు ఈ డౌట్ తోటి మనం ముందుకెళ్ళాలి? ఆ థర్డ్ వరల్డ్ లాగా మనం వెళ్ళిపోదామా? ఎస్ అండి. కాబట్టి ఇక్కడున్న మనలో ఆ ఫస్ట్ బర్డ్ ఎలా అయితే ఒడ్డుకు చేరుకొని దాని యొక్క విజయాన్ని అది చూసిందో, అలాగే ఇక్కడున్న మనలో కూడా ఒక్కసారి మన ప్లానింగ్ని చేంజ్ చేసుకుందాం. ఎవరైతే నేను రావటం లేదు అని అనుకున్నారో ఈరోజు ఈ సెషన్ తర్వాత ఒక్కసారి మీరు మీ యొక్క టైం టేబుల్ చూసుకోండి, ప్లాన్ చేసుకోండి, ఆ డే కంపల్సరీగా అటెండ్ అవ్వండి. ఆ ఫస్ట్ బర్డ్ ఎలా అయితే సక్సెస్ అయిందో మీరు కూడా ఆ 2 డేస్ ఆఫ్లైన్ తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీలో అద్భుతంగా ఉంటుంది. ఎస్, ఆ రోజు రమేష్ పర్వతం గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని మీరు నాకు ఆఫ్లైన్లో చెప్తారు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఆ ఫస్ట్ బర్డ్ ఎలా అయితే సక్సెస్ అయిందో ఇక్కడున్న మీరు, మనము అందరం కూడా సక్సెస్ అవ్వాలి. ఎస్ ఆర్ నో అండి? ఎంతమంది సక్సెస్ అవ్వాలని రెడీగా ఉన్నారు? పంపిస్తారా? ఎస్, సూపర్ సూపర్. మరి అలా ఈరోజు మనం ఒక అద్భుతంగా ఈ టీటీడబ్ల్యూఎస్ ఇలా నడుపుకుంటున్నాము అంటే అది ఒక బిగ్ గోల్గా మనం పెట్టుకున్నామండి. 30 డేస్ జర్నీని పెట్టుకొని
ఫైనల్గా దాన్ని ఏం చేసిన ఎవ్రీడే కూడా స్మార్ట్ గోల్గా డివైడ్ చేసుకొని ఎవ్రీడే కొన్ని సెషన్స్ ఇచ్చుకుంటూ కొంతమంది మెంటర్స్ని కోఆర్డినేటర్స్ని ఇన్ఛార్జ్గా ఇలా పెట్టేసి మీ అందరికీ కూడా ఆ పెద్ద బిగ్ గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వడానికి ఎవ్రీడే దాన్ని పార్ట్గా చేసుకుంటూ ఆఫ్లైన్లో మన యొక్క గోల్ని మనం అచీవ్ అవుతాం అన్నమాట. ఓకే, అలా మా లైఫ్లో ఉన్న గోల్ ఏదైతే ఉందో ఆల్రెడీ స్మార్ట్ గురించి మనకి చెప్పారు కదా ఏఎన్ఆర్ సార్, మళ్ళీ దాన్ని అగైన్ మనం చెప్పవలసిన నీడ్ లేదు. ఓకే, మరి ఎండ్ టైం, ఎస్, మరి ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్ 25 days అని మీకు ఎండ్ టైం కూడా మేము చెప్పాము. అలా కాకుండా ఉంటుందని ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేదనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలో కూడా క్లారిటీ లేనట్టే. క్లారిటీ లేదు, మాకే క్లారిటీ లేనప్పుడు మీకే విధంగా క్లారిటీ ఇవ్వగలుగుతాము? కాబట్టి ప్రతిదానికి ఒక ఎండ్ టైం ఉండాలి. ఈరోజు ఇక్కడున్న అందరం కూడా అసైన్మెంట్ చేయాలి అని అందరికీ ఉంది, అవునా కాదా? అందరికీ ఉంది. బట్ మనకున్న టైము, మనకున్న బిజీని బట్టి కొద్దిగా అక్కడక్కడ కొంచెం డీవియేట్ అవుతున్నాం. అశోక్ గారు, ఎస్ సార్, నో సార్? అశోక్ గారు కరెక్టే కదా? ఎస్. కాబట్టి మరి ఎందుకు మనం అసైన్మెంట్ చేయలేకపోతున్నాము అంటే మనలో ఉన్న ఫీలింగ్ ఏందో తెలుసా? ఎస్, 25 days తర్వాత ఆఫ్లైన్ అయిపోద్ది కదా. ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత 8 to 9 మనకి సెషన్స్ ఎక్కువగా జరగవు కదా, ఆ టైంలో అసైన్మెంట్ చేద్దాము అనే ఫీలింగ్తో కొంతమంది ఉంటారు. దట్ ఈస్ కరెక్ట్ అండి? 100% రాంగ్. మనం పెట్టుకున్న గోల్ ఎండ్ టైం ఇచ్చిన తర్వాత మీన్ వైలే ఆ డ్యూరేషన్లోనే మనకున్న ఆ టాస్క్ కానీ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి. అప్పుడే ఆఫ్లైన్లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత కూడా, ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన సెషన్స్ ఇక్కడ మేము కండక్ట్ చేస్తాము. అప్పుడు మీరు నేను ఇప్పుడు చేస్తా సార్ అసైన్మెంట్ చేస్తా అంటే అప్పుడు ఈ మెంటర్స్ కానీ మేము కానీ వాటికి మీకు ఏమైనా కామెంట్స్ కానీ కరెక్షన్ చేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉండదు. కాబట్టి ఏ టైంలో చేయవలసిన యాక్టివిటీ ఆ టైంలోనే చేయాలి. ఎస్ సార్, నో అండి శ్రీనివాసులు గారు? కాబట్టి మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దానికి ఒక ఎండ్ టైం అనేది పెట్టుకోవాలి. అలాగే ముఖ్యంగా కాన్సన్ట్రేషన్, మనం చేస్తున్న టాస్క్ ఏదైతే ఉందో దాని మీద ఒక ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ లేకపోతే ఏమవుతుందంటే దెన్ డెఫినెట్లీ 100% దాన్ని ఎఫెక్టివ్గా చేయలేమన్నమాట. కాబట్టి మనం చేస్తున్న వర్క్ కానీ లేకపోతే టాస్క్ కానీ ఏదైతే ఉందో దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి, ఒక ఫోకస్ పెట్టుకోండి. అర్థమవుతుందండి అందరికీ? క్లియరా మనోరమ గారు? ఎస్, ఎస్ ప్రవీణ్, లాస్ట్ సైడ్ సార్. అర్థమవుతుంది సార్. ఎస్, సూపర్. మరి లాస్ట్ ఇంకొక సైడ్. ఇంకో చిన్న స్టోరీ చెప్పుకుందామా శివకుమార్ గారు? కావాలా ఇంకో చిన్న స్టోరీ? ఎస్, చెప్పండి సార్. ఫోకస్, మనలో ఫోకస్ కానీ ఆ కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అసలు ఆ ఫోకస్ ఎందుకు రావట్లేదు అనే దానికి ముఖ్యంగా ఒక విలేజ్ ఉందండి. ఆ విలేజ్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి సోము అనే అబ్బాయి ఉన్నాడు. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ అతనికి ఏమైందంటే ఈ యొక్క ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా ఉన్నాయి. అది దేవుడిచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అనుకోవాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం ఈరోజు పొట్టిగా ఉన్నాము, లాంగ్గా ఉన్నాము, లావుగా ఉన్నాము, ఇవన్నీ వచ్చినాయండి. వాటిని మనం ఏమైనా చేయగలుగుతామా? చేయలేనటువంటి పరిస్థితి. అది గాడ్ గిఫ్ట్. సో ఆ బాయ్ ఏం చేస్తుందంటే, బట్ తన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే నైబర్స్ కావచ్చు, ఆ విలేజ్లో ఉన్న పీపుల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అతను ఏం చేస్తున్నారంటే రెగ్యులర్గా నీ యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉన్నాయి, ఇంకోటి ఇంకోటి ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా కామెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బాయ్ ఎప్పుడు కూడా తన ఫోకస్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క యాక్టివిటీ లేదా తన యొక్క స్టడీ మీద ఫోకస్ పెట్టకుండా నన్ను వాళ్ళు ఇలా అంటున్నారు కదా, నా చెవుల గురించి, నా ఇయర్స్ గురించి కామెంట్ చేస్తున్నారు అనే దాని మీదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు అదే టైంలో అటుగా ఒక మహర్షి వెళ్తూ అతను చూశాడు. ఎందుకు ఇతను ఏడుస్తున్నాడని అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఏమైంది, నీ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు అతను చెప్పినటువంటి విషయం ఏమిటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇది నా ప్రాబ్లం అండి అని. ఓకే, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆల్రెడీ నీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అని చెప్తాడు. ఎలా క్లియర్ అయిందండి, అసలు ఏం చేయలేదు కదా అంటే, ఓకే నేను ఒక చిన్న
టాస్క్ ఇస్తాను, దాన్ని కంప్లీట్ చేస్తే నీ యొక్క కంప్లీట్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అయిపోతుంది అని చెప్తాడు. అవునా, ఓకే చెప్పండి గురుగారు, మీరు ఏ వర్క్ చెప్పినా ఏ టాస్క్ ఇచ్చినా కూడా దాన్ని చేస్తాను అన్నప్పుడు అతనికి ఒక పాట్ ఇచ్చి మీ ఊరి చివర ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఈ పాట్, ఈ కొండ ఏదైతే ఉందో సర్ఫేస్ 100% సర్ఫేస్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ చేసుకొని అగైన్ నా దగ్గరికి రా, బట్ 1 డ్రాప్ కూడా కింద పడకూడదు, 100% సర్ఫేస్ మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయి ఉండాలి అని చెప్పినప్పుడు ఓకే డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అని ఆ బాయ్ ఏం చేసిండండి, ఆ చెరువు దగ్గరికి వెళ్ళిండు. అగైన్ ఆ పాట్ ఫుల్గా ఆ సర్ఫేస్ వరకు కూడా మొత్తం వాటర్తో ఫిల్ చేసుకొని చాలా కేర్ఫుల్గా చాలా ఫోకస్గా మన గురువు గారి దగ్గరికి రావడం జరిగింది. ఓకేనా. వచ్చిన తర్వాత గురువు గారికి చూపిస్తే గురువు గారు అన్నారు, ఎస్ నీ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళిపో అంటాడు. అదెందుకు గురువు గారు, నీ టాస్క్ నీ వర్క్ కంప్లీట్ చేశాక ఇలా అనటం బాగలేదు, మీరు ఏం చెప్పలేదు కదా అంటే, ఓకే నీ చెరువు దగ్గర నుంచి నువ్వు ఈ పాట్లో వాటర్ తీసుకొని వస్తూ ఉన్నావు కదా, ఆ టైంలో ఎవరైనా నిన్ను ఏదైనా అన్నారా అని అంటే, తెలియదండి నాకేమీ తెలియదు, నేను ఎవరు ఏదన్నా కూడా నేను పట్టించుకోలేదు అని అంటాడు. ఎందుకు అంటే, మీరు ఒకటి చెప్పారు కదా, ఈ పాట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మొత్తం కూడా వాటర్ ఫిల్ అయి ఉండాలి, ఎక్కడ కూడా ఒక డ్రాప్ కూడా పోకూడదు అని చెప్పారు కదా, అందుకోసం నేను చాలా కేర్ఫుల్గా పట్టుకొని చాలా జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చా అని చెప్తాడు. ఎస్, మరి డైలీ నువ్వు అది చేయట్లేదు, అవునా రోహన్ గారు, డైలీ మనం అది చేయట్లేదు. రోజు మనం ఏం చేస్తున్నామంటే, ఎస్ మనోరమ గారు రమేష్ పర్వతం గారు సరిగా చెప్పరు, సరిగా మాట్లాడరు అని అంటారని, లేకపోతే శ్రీనివాసులు గారు నేను వీడియో ఆన్ చేసుకున్న ఎవ్రీ టైం నవ్వుతారని, లేకపోతే ఇంకొకళ్ళు ఏదో అంటారని, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారని, ఇలాంటి థింకింగ్తో మనం మన యొక్క టాస్క్ కానీ మనం చేసే యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టాం. నేను అసైన్మెంట్ చేస్తే సరిగా చెయ్యలేను, దాన్ని మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడితే మా మెంటర్స్ మా ఫ్రెండ్స్ అందరు చూసి నవ్వుతారేమో అనేటటువంటి ఒక థింకింగ్తో కూడా స్టార్ట్ చేయనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. సో దీని ద్వారా లాస్ అయ్యేది ఎవరు అంటే మనం మాత్రమే. అలా కాకుండా గురువు గారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి 100% మన టాస్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టుకున్నట్లయితే దెన్ డెఫినెట్లీ మన టైంతో పాటు మన టాస్క్ కూడా 100% సక్సెస్ అవుతుంది. సో ఇక్కడున్న మనం కూడా మన లైఫ్లో ఇన్ కేస్ అలా జరుగుతూ ఉన్నట్లయితే ఈ రోజు నుంచైనా సరే మన ఫోకస్ మన యొక్క టాస్క్ మీద పెట్టుకుందాం. రోహన్ గారు ఫాలో అవుతారా? ఈరోజు నుంచి మనం ఏం చేయాలండి, మన టాస్క్ ఏదైతే ఉందో దాని మీద మన ఫోకస్ అనేది వెళ్ళిపోవాలి. సుదర్శన్ రెడ్డి గారు ఓకే. ఎస్, మరి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తెలుసు కదా, స్వామి వివేకానంద గారు. మరి అతని యొక్క ఫోకస్ ఎలా ఉంది అనటానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకసారి స్వామి వివేకానంద గారు జర్మనీ వెళ్ళారండి. అక్కడ తన యొక్క ఫ్రెండ్ని కలిసిన తర్వాత ఆ ఫ్రెండ్ ఏం చేశారంటే, వివేకానంద నేను ఒక 1 అవర్లో వస్తాను, సో ఈ 1 అవర్ కొంచెం ఇక్కడ వెయిట్ చెయ్యి, ఇక్కడ లైబ్రరీ ఉంది ఇక్కడ కూర్చో అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత స్వామి వివేకానంద గారు ఏం చేస్తారంటే 1 అవర్ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అక్కడున్న బుక్ ఒకటి తీసుకొని చదువుతారు. ఒక పెద్ద బుక్ తీసుకుంటారు అనమాట. ఆ బుక్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. మీన్ వైల్ తన యొక్క ఫ్రెండ్ కూడా అరే వివేకానంద గారిని 1 అవర్ వెయిట్ చేపించడం ఎందుకు అని తన యొక్క టాస్క్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని అక్కడికి రావటం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చేసారు. వచ్చి వివేకానంద గారి పక్కన నిలబడ్డారు. బట్ వాస్తవంగా అక్కడ మన వివేకానంద గారు అతన్ని చూడలేదండి, తన ఫ్రెండ్ని చూడలా. బట్ అతను ఏమనుకుంటుండంటే నేను వచ్చా నన్ను చూసి కూడా ఇతను యాక్ట్ చేస్తుండు అని ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి సడన్గా వివేకానంద గారు ఇలా బుక్ చదువుతూ ఇలా సైడ్కి చూసి అతను చూసి హలో ఎప్పుడు వచ్చావు అని అడుగుతారన్నమాట. అడిగితే నేను వచ్చి చాలాసేపు అయింది, మరీ యాక్ట్ చేయమాకు, నువ్వు నన్ను చూసి కూడా బుక్ చదువుతున్నట్టుగా నటిస్తున్నావు అని అంటాడు. అప్పుడు వివేకానంద గారు కూడా కొంచెం ఫీల్ అయిపోయి అరే నేను అలా చెయ్యలేదు, వాస్తవంగా నేను చూడలేదు అని చెప్పినా కూడా అతను నమ్మడనమాట. శ్రీనివాసరావు గారు అర్థమవుతుందా? అతను నమ్మకపోతే ఓకే ఒక పని చేయండి, ఈ బుక్ తీసుకో, ఈ బుక్ తీసుకొని ఈ బుక్లో ఏదైనా సరే పేజ్ నెంబర్ చెప్పు, ఆ పేజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటారు శివకుమార్ గారు. అన్నప్పుడు ఓకే అని తన ఫ్రెండ్ ఏం చేస్తారు 211 అని పేజ్ నెంబర్ చెబుతారు అన్నమాట.
చెప్పినప్పుడు మన వివేకానంద గారు 211 పేజ్ నెంబర్ చెబితే 212 అండ్ 210లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పి తర్వాత 211లో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అర్థమైందా? అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 25-30 మినిట్స్లో ఆ బుక్ మొత్తం కూడా కంప్లీట్గా చదువుకొని ఎంత ఫోకస్డ్గా అతను తన యొక్క బుక్ చదివాడో చూడండి. అప్పుడు తన ఫ్రెండ్ చాలా ఫర్గివ్ మీ, నేను చాలా తప్పు చేశాను, చాలా అపార్థం చేసుకున్నాను అని అతన్ని వేడుకోవటం జరిగింది. ఇలా మనం కూడా మన లైఫ్లో ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ మన టాస్క్ మీద మనం ఫోకస్ పెట్టుకోకుండా, ఓకే, మనకున్న ప్రొడక్టివ్ టైంని వేస్ట్ చేసుకుంటున్నాము. అలా కాకుండా అలా అని మనం ఏదైనా బుక్ చదివినప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ చెప్తే చదవాలి అని అంత ఫోకస్ లేకపోయినప్పటికీ కూడా మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దాన్ని కనీసం 90-95% అయినా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నామా లేదా? ఈరోజు అసైన్మెంటు అసలు కంప్లీట్ చేయకపోయినా లేదా అసలు స్టార్ట్ చేయలేదు అనుకో, వాళ్ళు ఇంకా 100% ఎప్పుడు వస్తారు? కనీసం స్టార్ట్ చేసే 20% ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతున్నా, నెక్స్ట్ డే 30, 40, 50 అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు స్టార్టే చేయలేదనుకో ఎప్పుడు అవుతుంది? అవుతుందండి గుప్తా గారు, అవుతుందా? అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మనం మన లైఫ్లో సక్సెస్ అవుతామండి. ఎస్, లవ్ వర్క్. అలాగే ఏ వర్క్ అయినా ఇన్ కేస్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మేడం గారు ఉన్నారు, మన రీజనల్ ప్రెసిడెంట్ ఎల్ రమేష్ గారు ఉన్నారు, ఏదో ఒక చిన్న వర్క్ ఇచ్చారు, అరే నాకు ఇంత చిన్న వర్క్ ఇస్తారా, ఇదేంది ఈ వర్క్ నాకు ఇవ్వటం ఏమిటి అని అనుకోకుండా ఏ వర్క్ ఇచ్చినప్పటికీ కూడా అది మన బిజినెస్లో కావచ్చు, మన యొక్క జాబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే మనకిచ్చిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లవ్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొని కంప్లీట్ చేయాలి. ఈరోజు చిన్న వర్క్ ఇచ్చారు, తర్వాత ఆ చిన్న వర్క్ని మనం పర్ఫెక్ట్గా చేసినట్లయితే ఏమవుతుందండి, రేపు ఇంకొంచెం పెద్ద వర్క్ ఇస్తారు. కాబట్టి ఇచ్చిన చిన్న వర్కే నువ్వు పర్ఫెక్ట్గా చేయలేదు అంటే రేపు ఫర్దర్గా ఇంకో వర్క్ ఇవ్వాలి అంటే డౌట్ వచ్చిందా లేదా? శివకుమార్ గారు, డౌట్ పడతాం కదా. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే మనకున్న వర్క్ ఏదైతే ఉందో దాన్ని లవ్ చేయాలి. అలా చేస్తే మనకేమవుతుందండి, ఆటోమేటిక్గా టైం కూడా ప్రొడక్టివ్ యూటిలైజేషన్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే డిస్ట్రాక్షన్స్ ముఖ్యంగా ఎన్నో నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన లైఫ్లో మనల్ని డిస్ట్రాక్ట్ చేసాయి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్స్లో, ఈ యొక్క డిజిటల్ లైఫ్లో, ఏ జనరేషన్లో మనం చూసుకున్నట్లయితే మొబైల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎన్నో 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 మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో మరి ఈ సోషల్ మీడియా కానీ ఇంకోటి ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో అవి మనకి ఎంతవరకు యూజ్ ఉంది, మనం ఎంతవరకు ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకుంటున్నాము అని ఇక్కడున్న అందరం కూడా ఎల్డర్సే కదా, ఎవరికి వాళ్ళు అసెస్మెంట్ చేసుకుందాం. మొబైల్ నేను ఎంతవరకు యూజ్ చేస్తున్నాను, డైలీ నేను మొబైల్ని 10 hours 12 hours యూజ్ చేస్తున్నాను అంటే అది రియల్గా అవసరమా, రియల్గా రిక్వైర్మెంట్ ఉందా, అంతుందా అని మనకు మనం అసెస్మెంట్ చేసుకుందాం. ఎస్, 100% మనకు లేదు అనుకున్నప్పుడు స్లోగా దాని యొక్క టైంని ఏం చేయాలండి, డిక్రీజ్ చేసుకుంటూ పోయినట్లయితే దెన్ డెఫినెట్లీ మన యొక్క టైం అనేది, రిమైనింగ్ టైం ఏదైతే ఉందో అది మనకి యూజ్ అవుతుంది. కాబట్టి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నవి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే పొమోడోరో టెక్నిక్ అండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండ్ నేను ఫాలో అవుతున్న టెక్నిక్స్. మనం డ్యూరింగ్ ఎక్కడైనా సరే జాబ్ కానీ ఇంకోటి చేసేటప్పుడు కంటిన్యూగా ఆ వర్క్ కానీ ఇంకోటి చేయకుండా మీన్ వైల్ కొన్ని చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి టెక్నిక్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూగా నువ్వు ఒక 25 minutes వర్క్ చేసినప్పుడు కనీసం ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలి. అలా కంటిన్యూగా ఒక 3-4 times చేసిన తర్వాత 4th టైం మనం లేదా 5th టైంలో మనం ఏం చేయాలంటే లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. అది 15-30 minutes బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మన టాస్క్ మనం చేసినట్లయితే వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇందాక 80-20 రూల్ చెప్పే కదా రోహన్ గారు, 80-20 రూల్ ఇది ఎవరైతే ఫాలో అవుతారో 80-20 రూల్ వాళ్ళకి అప్లికేబుల్ అయింది. 8 hours కంటిన్యూగా చేసి రిజల్ట్ 0 ఉంది, లేకపోతే 20-30 ఉంది అంటే నో యూస్. అలా కాకుండా ఎవరైతే ఈ చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవటం వల్ల మనలో ఏమవుతుందండి, పాజిటివ్ వైబ్స్ వస్తుంటుంది, తర్వాత కొత్త ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, తర్వాత మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ అనేది పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడే ఈ యొక్క టాస్క్ నేను స్టార్ట్ చేసే అనే ఫీలింగ్లో మనం ఉంటాము. కాబట్టి ఇలా ఈ పోమోడోరో టెక్నిక్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఫాలో అయినట్లయితే మనకున్న టైంని మనం ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఎస్, లెర్న్ టు సే నో. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట. మన లైఫ్లో మనం నో అని చెప్పాలి అంటే కొంచెం ఇబ్బంది పడాలి అనమాట. మనోరమ గారు, నో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ మెంటర్స్ ఉన్నారు. ఓకే, రియల్గా మీరు నో చెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చిందనుకో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసైన్మెంట్ ఎందుకు చేయలేదు అని అడిగినప్పుడు అక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎందుకు, అది మీ లైఫ్కే కదా, వాళ్ళకి యూజ్ ఏ ఉండదు. కానీ అక్కడ ఉన్న రీజన్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా ఉంటే ఈ రీజన్ వల్ల నేను చేయలేకపోయాను. అలాగే మన లైఫ్లో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుప్తా గారు ఉన్నారు. గుప్తా గారు వచ్చేసి రమేష్ పర్వతం గారు, మనం కొత్తగా మంచి మూవీ వచ్చిందండి, ఆ మూవీకి వెళ్దామా అని సార్ వచ్చారు. సో నేను ఆ టైంలో నేనేం చేస్తున్నానంటే ఒక మంచి బుక్ చదువుకుంటున్నాను అనమాట. అది ఇంపార్టెంట్. లేదా నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ ఉంది అనమాట, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది. సో అదే టైంలో సార్ వచ్చేసారు. సారు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మరి ఏం చేయాలి? నేను రాను, నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళు, ఆ? నువ్వు వెళ్ళి ఆ మూవీ చూడు అన్నా అనుకో, సార్ నెక్స్ట్ టైం నాకు మళ్ళీ కనెక్ట్ అవుతారా? అవ్వరు. అంటే నువ్వు మాత్రమే చదువుతావా, నువ్వే స్టూడెంటా, నేను కాదా, నాకు తెలియదా చదవాలి, ఇంకా ఎన్నో నెగిటివ్ థాట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎస్ సార్ నో అండి గుప్తా గారు. సో ఆ టైంలో నేనేం చేయాలంటే, ఎస్ గుప్తా గారు, మీరు వెళ్ళి ఆ మూవీ చూడండి. ఓకే, ప్రజెంట్ నాకు ఒక చిన్న వర్క్ ఉంది, దీన్ని కంప్లీట్ చేసి వస్తా. అగైన్ బాగుంది అంటే మళ్ళీ ఇద్దరం వెళ్ళి చూద్దాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది కాబట్టి దీన్ని నేను కంప్లీట్ చేస్తాను. ఎస్, ఆ మూవీ చాలా బాగుందని నేను కూడా విన్నా. కొంతమంది మన ఫ్రెండ్స్ కూడా చెప్పారు. నువ్వు కూడా చూడు. ఒకవేళ నువ్వు నా కోసం వెయిట్ చేస్తా అన్నట్లయితే మరి ఈరోజు నీ టాస్క్ ఏమైనా ఉంటే చూసుకోండి, ఇద్దరం కలిసి మరి డే ఆఫ్టర్ టుమారో వెళ్దాం అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది జగన్మోహన్ గారు? మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో మన గుప్తా గారు వచ్చేసి రమేష్ గారు వెళ్దామా మూవీకి అని వస్తారా, లేకపోతే డిస్కనెక్ట్ అవుతారా? 100% వస్తారు. అలా కాకుండా ఫస్ట్ టైం నేను ఎలా అయితే చెప్పానో అలా చెప్పాను అనుకో, సార్ వస్తారా మళ్ళీ నెక్స్ట్ టైము నా నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేసుకుంటారు. శివకుమార్ గారు, కాబట్టి ఎక్కడ మనం నో చెప్పాలో అది ఫస్ట్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట చెప్పటం మన లైఫ్లో. శ్రీనివాసరావు గారు, ఎస్. అలాగే డెలిగేషన్ అండి. మరి ఈరోజు ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ ఈ సెషన్స్లో ఇంతమంది మెంటర్స్, కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఎందుకున్నారు అంటే ఆ డెలిగేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వటం వల్ల మాత్రమే మీలో ట్రాన్స్ఫర్మేషను, మీలో ఒక అద్భుతమైన చేంజ్ ఇవన్నీ తీసుకురాగలుగుతాం. నేను మొన్న కూడా చెప్పా కదా మీకు. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్ఛార్జ్ని మాత్రమే పెట్టి వీళ్ళందరినీ మీరు మేనేజ్ చేయండి అంటే చేయగలుగుతారు. బట్ వచ్చే రిజల్ట్ అనేది అద్భుతంగా ఉండదు అనమాట. ఎస్ సార్ నో అండి, వచ్చే రిజల్ట్ అద్భుతంగా ఉండదు. అలా కాకుండా ఇండివిజువల్గా ఇంతమంది మెంటర్స్ని పెట్టి వీళ్ళందరినీ చేయటం వలన ఏమవుతుందండి, ఏమవుతుంది, మీలో కూడా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్న పీపుల్ కూడా మెంటర్స్ కూడా ఏమని చేస్తున్నారు, నాకు ఇచ్చిన 5 పీపుల్ని వాళ్ళతో ఇండివిజువల్గా మాట్లాడటానికి కానీ వాళ్ళతో మీటింగ్ కానీ ఇంకోటి ఇంకోటి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఒక్క ఇన్ఛార్జ్ మేడమే ఇక్కడున్న 40 పీపుల్కి కాల్ చేసి ఇంకోటి ఇంకోటి చేయాలి అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. పాసిబుల్ అవ్వచ్చు, బట్ వచ్చే రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్లు కూడా డెలిగేషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఉందండి. క్రికెట్లో ఉన్నటువంటి ఆ పీపుల్ అందరూ కూడా ఒక టీమ్గా చేస్తేనే ఆ సక్సెస్ అనేది కనపడిద్ది, అంతేనా కాదా? అలా కాకుండా నేను బ్యాట్స్మెన్, నేను బ్యాటింగ్ బాగా చేస్తానే అతను ఒక్కడే ఉన్నాడు అనుకో, ఓకేనా రోహన్ గారు, సక్సెస్ అయితే అవ్వదు కదా. టీం మొత్తం ఇన్వాల్వ్ అవ్వాలి, టీం మొత్తం ఎఫర్ట్స్ పెట్టాలి. అలాగే బొమ్మరిల్లు మూవీలో కూడా అన్ని వర్కులు ప్రకాష్ రాజు చేసి ఫైనల్గా అతనికి ఏమీ ఇవ్వకుండా ఉంటే ఎలా ఉంది రిజల్ట్? ఓకే, కాబట్టి మన లైఫ్లో కూడా మనం చేస్తున్న వర్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా డెలిగేషన్ అనేది చేసుకోవాలి. అలా డెలిగేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకు కనపడిద్ది. ఎస్, విన్నారండి జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్. మన లైఫ్లో మరి మనం కూడా ఎందుకు ఉన్న టైంని ప్రొడక్టివ్గా యూటిలైజేషన్ చేసుకోలేకపోతున్నాం. ఎస్, ఈరోజు ఇక్కడ ఉన్న అందరం కూడా మన థింకింగ్ అదేనండి, ఇంకా టైం చాలా ఉంది కదా,
ఈ అసైన్మెంట్స్ ఎందుకు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది? ఓకే. తర్వాత చేద్దాంలే. లేకపోతే నెక్స్ట్ బ్యాచ్‌లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాంలే. నెక్స్ట్ అలా ప్రోకాస్టినేషన్ చేసుకుంటూ ఎందుకెళ్ళాలి? ఇంత ఎక్స్‌పీరియన్స్, ఇంత సెషన్స్ మనం చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్ ఎందుకుంటుంది? ఓకే. మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, ఆ వర్క్ మీద మరి మనం ఫోకస్ ఎందుకు చేయలేకపోతున్నాము? టైం యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉందో చూసారు కదా! ఈవెన్ మనం కూడా ఏదైనా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు చివరి క్షణం గూడా పేపర్ ఇచ్చే ముందు గూడా మనం ఏదో ఒకటి రాస్తూనే ఉంటాము. ఆ టైంలో ఆ యొక్క టైం యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుసు. ఆ టైంలో మాత్రమే కాకుండా ఎవ్రీ డే గూడా మనం అలానే ఫీల్ అయ్యి, ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్‌ని గూడా మనందరం ప్రొడక్టివ్‌గా యుటిలైజేషన్ చేసుకుందాం. ఈ 25 డేస్ జర్నీ ఆఫ్‌లైన్ వరకి గూడా ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టుకుందాం. ఈ న్యూ ఇయర్‌లో యెస్! ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఒక మంచి సర్టిఫైడ్ ట్రైనర్‌గా నేను బయటికి రావాలి. ఎగ్జాక్ట్‌లీ ఒక మంచి ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ నేనవ్వాలి. ఈవెన్ స్పీకర్ అవ్వకపోయినప్పటికీ గూడా నా లైఫ్‌లో ఈ 2026 అద్భుతంగా ఉండాలి. ఈ యొక్క సెషన్స్ నుంచి నేను నేర్చుకున్న నాలెడ్జ్ గావచ్చు, ఆ స్కిల్స్ అన్నీ గూడా నా లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేసుకొని నేను ముందుకెళ్ళాలి అనే ఒక గోల్ పెట్టుకోండి. ఒక కమిట్మెంట్ తీసుకోండి. దెన్ డెఫినైట్‌లీ అచీవ్ అవుతారు. ఓకేనండి. అలాగే అవాయిడ్ మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్‌ను గూడా అవాయిడ్ చేయాలి. బట్ అవాయిడ్ చేయటం అంటే మంచి గుడ్ ప్లానింగ్ చేసుకున్నప్పుడు మల్టీ టాస్కింగ్ కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పారు కదా! నా ప్రొఫైల్ మేడం గారు చెప్పినప్పుడు ఏమన్నారండి? డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు అని. బట్ నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే ప్లానింగ్ చేసుకుంటున్నాను. ఆ టైంని కరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నాను. కాబట్టి అక్కడ నాకు సక్సెస్ అవుతుంది. ఇలా మనం కూడా ఈరోజు మరి ఈ యొక్క ట్రైనింగ్‌లో వచ్చినాము. ఇదొక టాస్క్‌గా తీసుకున్నాము. తీసుకున్నప్పుడు రిమైనింగ్ మన రెగ్యులర్ యాక్టివిటీస్ గానీ, మన జాబ్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, వాటన్నిటిని కూడా చూసుకుంటూ అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఈ ట్రైనింగ్‌లో కూడా మనం ఒక గోల్‌గా మనం పెట్టుకున్నాం కాబట్టి, దీని మీద కూడా మనం టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. మన ఫోకస్ పెట్టుకొని ఇటువైపు కూడా ముందుకెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మరి ఇక్కడున్న మనలో ఈవెన్ ఈ రోజు కూడా చూడండి రెగ్యులర్‌గా కనపడే వ్యక్తే రమేష్ పర్వతమే సెషన్ తీసుకుంటున్నప్పటికీ గూడా, మనం ఎందుకు వీడియో ఆన్ చేసుకోలేకపోతున్నాం? ఇన్ని రోజు సెషన్ కంప్లీట్ అయిపోయినప్పటికీ గూడా, ఇంకా మనలో ఆ స్టేజ్ ఫియర్ ఎందుకుంటుంది? ఓకే. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఒక్కసారి అందరం గూడా అసెస్‌మెంట్ చేసుకుందాం. ఈవెన్ ఉన్న 1 అవర్ 25 మినిట్స్ గూడా మనం కరెక్ట్‌గా వినలేని పరిస్థితిలో మనం ఎందుకున్నాము? అనేది ఎవరికి వాళ్ళు అసెస్‌మెంట్ చేసుకుందాం. ఎప్పుడైతే గుడ్ ప్లానింగ్ చేసుకుంటామో, ప్రాపర్ ప్లానింగ్ ఉంటుందో, దెన్ డెఫినైట్‌లీ హాఫ్ ఆఫ్ ద గోల్ కంప్లీట్ అయినట్టండి. సో, దానివల్ల మనలో కన్‌ఫ్యూజ్ గాని, అన్నెసెసరీ స్ట్రెస్ ఏదైతే ఉందో అవన్నీ గూడా రిమూవ్ అయిపోతాయి. ముఖ్యంగా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఇక్కడున్న మనలో గూడా యాస్ ఎ పేరెంట్స్‌గా మనం చూసుకున్నట్లయితే, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టడీ గురించి మనం ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాం. బట్ ఏమన్నా మనం కంట్రోల్ చేయగలుగుతామంటే నో. 100% కంట్రోల్ చేయలేం. ఇప్పుడు వాళ్ళు రాసే ఎగ్జామ్ మనం వెళ్లి రాయగలుగుతామా? మనకు బాగా తెలిసినప్పటికీ గూడా రాయగలుగుతామా? మనోరమ గారు రాయగలమా? పాసిబిలిటీ ఉందా? లేదు. ఛాన్స్ లేదు. అయినప్పటికీ గూడా మన ఫీలింగ్ ఏందంటే, అయ్యో! మావోడు 10థ్ ఎగ్జామ్ ఎలా రాస్తాడో, మా అమ్మాయి ఎలా రాసిద్దో, ఈ ఫీలింగ్స్‌తో ఆ స్ట్రెస్‌ని పెంచుకుంటూ పోతాము. అవునా కదా? అంటే క్యాన్ కంట్రోల్ అండ్ కాంట్ కంట్రోల్. మనం కంట్రోల్ చెయ్యని విషయాలను గూడా కంట్రోల్ చెయ్యాలి, చేస్తాను, చెయ్యాలి అనే ఫీలింగ్‌లో ఉండి, ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ, అనవసరంగా హెల్త్‌ని గూడా పాడు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఎలాంటి యాక్టివిటీలు మనం కంట్రోల్ చేయగలుగుతాము అనేది గూడా ఎప్పటికప్పుడు అసెస్‌మెంట్ చేసుకోవాలి. అంజనమ్మ గారు అంతేనా? యెస్. మరి హౌ టు ఇంప్రూవ్ యువర్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మన యొక్క టాస్క్ మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అంటే ఏదైతే షెడ్యూల్ ఉందో దాన్ని ఫాలో అవ్వాలి కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి కరెక్ట్గా ఫాలో అవ్వాలి అలాగే ఫిక్స్డ్ డెడ్ లైన్ అంటే ఎండ్ టైం అనేది కరెక్ట్గా పెట్టుకోవాలి ముఖ్యంగా ప్లాన్ చేసుకున్నా బట్ ఇంప్లిమెంటేషన్ లేదు దెర్ ఈజ్ నో యూస్ కాబట్టి ప్లాన్ చేసుకున్నది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి ముఖ్యంగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి ముఖ్యంగా క్యాలెండర్ ఎఫెక్టివ్‌లే ఉండాలి. అంటే మీన్స్ ఏందంటే, మనం పెట్టుకున్న టాస్క్ ఆ డేట్ అండ్ టైమ్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్‌గా ఉండాలి. అలాగే ప్రయారిటైజేషన్ కరెక్ట్‌గా ఉండాలి.
ప్రయారిటైజేషన్ కరెక్ట్‌గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో మీకు ఒక టాస్క్ ఉందండి. బట్ ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరి మంత్‌లో మనకున్న టాస్క్ ఏంది? ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవటం. ఆఫ్‌లైన్‌కి ఎళ్లి సక్సెస్‌ఫుల్‌గా కంపా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సర్టిఫికేషన్ తీసుకొని ఐయామ్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అని అనిపించుకోవడం మన గోలు. మరి మన ఫోకస్ ప్రయారిటైజేషన్ ఫస్ట్ దీని మీద ఇవ్వాలి. బట్ ఫిబ్రవరిలో చేయవలసిన దాని మీద ఇస్తే కరెక్టేనా? ఇవ్వాలి. బట్ కొంత టైం దానికి ఇచ్చుకుంటూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ప్రయారిటైజేషన్ ఇవ్వటం కూడా చూసుకోవాలి. సో, ఓకే సార్. ఇందాక స్టార్టింగ్ నుంచి మీరు టాస్క్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్ చేయండి, చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే ఈ బెనిఫిట్స్ వస్తాయి. ఏమిటి అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది ఆ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మనలో ఎప్పటికప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనం పెట్టుకున్న గోల్స్ కూడా ఎఫెక్టివ్‌గా అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనలో ఆ ప్రయారిటైజేషన్ కూడా కరెక్ట్‌గా ఇచ్చుకునే ఆ స్కిల్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రొకాస్టినేషన్ డిలే చేసే ఆ విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా అవాయిడ్ అయిపోతుంది మన దగ్గర నుంచి. ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయ్యి మనం చేసే ఆ టాస్క్ మీద చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది కనపడుతుంది. ఓకే. మరి ఫైనల్‌గా సమ్మరీ చూసుకున్నట్లయితే ఈరోజు మరి టైమింగ్, టైమ్ మేనేజ్మెంట్ అని చెప్పారు గదా! అంటే టైం అంటే చెప్పా గదా! అందరికీ తెలిసిందా టైం అంటే? రోహన్ గారు, అంజనమ్మ గారు టైం అంటే తెలిసిందా? ఓకే. టైమ్ మేనేజ్మెంట్ అంటే తెలిసిందా? టాస్క్ మేనేజ్మెంట్ శ్రీనివాసరావు గారు తెలిసింది కదా! టాస్క్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్. మరి టైమింగ్ అంటే ఏందంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక రైతున్నాడు. ఆ రైతొచ్చేసి సీడ్ ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్మర్‌లో నాటిండండి. పొలం దున్ని సమ్మర్‌లో పొలాన్ని బాగా దున్నేసి ఇత్తనాలు బాగా మంచి మంచి కాస్ట్‌లీ విత్తనాలు తెచ్చి ఏసిండు. యూజ్ ఉంటుందా? మనోరమ గారు యూజ్ ఉంటుందా? తంబు. నో సార్. నో యూజ్. వాటర్ యెస్. వాటర్ వాటర్ ప్రాబ్లం. హీట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆ హ్మ్. టైం, ఆ సిట్యుయేషన్ అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అది ఎప్పుడండి మనకి? రైనీ సీజన్‌లో చేయాలి. అంటే మనం చేసే వర్క్ ఏదైతే ఉందో, ఏ టైంలో చేయాలో ఆ టైంలోనే ఆ యాక్టివిటీ పెర్ఫార్మ్ చేయాలి. ఈరోజు ఈ యొక్క ట్రైన్ ద ట్రైన్ వర్క్‌షాప్ జరుగుతుంది. యెస్. ఈ అసైన్‌మెంట్స్ మొత్తం గూడా నేను మార్చి 31 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి అన్ని అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేస్తాను. యూజ్ ఉందా జగన్‌మోహన్ గారు? యూజ్ ఉందా? నో. ఇప్పుడు గావాలి. ఇప్పుడు జేసి మీరు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొనొస్తేనే మీకు సర్టిఫికేట్ ఇస్తున్నారు గదా! కాబట్టి ఇప్పుడు దేని మీద వర్కౌట్ చేయాలి. దట్ ఈస్ ద టైమింగ్. టైమ్ మేనేజ్మెంట్. అలాగే టైమ్ మేనేజ్మెంట్‌కి ముఖ్యంగా ఎలా టైంని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, స్పెండ్ చేయాలి, సేవ్ చేయాలనే విషయాలు మాట్లాడుకున్నాము. గోల్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే సక్సెస్‌ఫుల్, అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఫైనల్‌గా మరి ఒక చిన్న కొటేషన్‌తో ఈ యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకుందామండి. కొటేషన్ వచ్చేసి సుదర్శన్ రెడ్డి గారు. నీ ఉండే తీరు నీ ఎదుగుదలకు మూలమైతే నీవు గడిపే సమయం నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచినటువంటి కాలం కూడా మనది కాదు. కాలం చాలా విలువైనది. ఓకే. కాలం అనేది చాలా చాలా విలువైనది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఈరోజు ఈ యొక్క ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ 268 మధురం బ్యాచ్‌లో ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి అగైన్ మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు గారికి, మరి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె. మాధవి మేడం గారికి, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి కె. రామచంద్రుడు గారికి, మరి రీజనల్ 12 ఆహ్, ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్. రమేష్ గారికి, మరి కోఆర్డినేటర్ తులసి గారికి, ఇన్ఛార్జ్ మేడం మనోరమ గారికి, మరి నా మెంటర్స్, కో ట్రైనర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కాబోయే ట్రైనర్స్ మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైనటువంటి సమయాన్ని మా పార్టిసిపెంట్స్ అందరికీ కేటాయించి మాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సెషన్ అందించారు. ఎందుకంటే
ఆ బీదవాడికైనా సరే బిలియనీర్కైనా సరే ఉండేది 24 గంటలే. మరి ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుంటే ఎలా మనం సక్సెస్ అవుతామని మీ సెషన్ ద్వారా ఈరోజు మేము తెలుసుకున్నాం సార్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్ సార్. మా అందరి తరపు నుంచి మీకు హృదయపూర్వకంగా అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా మీరు చెప్పినటువంటి సెషన్లో అసలు టైం అంటే ఏంటి, టైంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని అదే విధంగా మనము టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద రీజన్స్, సో టైప్స్ ఆఫ్ టైమ్, అండ్ అదే విధంగా టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, తర్వాత పీడిసిఏ సైక్లింగ్ అనేది, అండ్ టాప్ 10 టైం మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, అండ్ 80-20 రూల్ ఏంటి, తర్వాత అదేవిధంగా పోమోడోరో టెక్నిక్ ఏంటి, అసలు మనం ఒక వర్క్ మీద ఎలా ఫోకస్ చేయాలి, ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మనం టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఇది ఈ కొత్త అంశం మీ సెషన్ ద్వారా ఈ రోజు మేము తెలుసుకున్నాం సార్. అండ్ అదే విధంగా మీరు చెప్పినటువంటి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చేస్తున్నటువంటి వృత్తిని ప్రేమించాలి. సో దానికి అలా ప్రేమించినప్పుడు మనం ఆటోమేటిక్గా టైం మనంతరకు మనమే సెట్ చేసుకుంటాం. సో అదే విధంగా లెర్న్ టు సే నో అని చెప్పారు. సో కొన్నిటికి నో అని చెప్పాలి. సో దాని ద్వారా ఒక్కొక్క సందర్భంలో మన టైంని మనం సేవ్ చేసుకున్నట్లు ఉంటాము. అండ్ అదే విధంగా మల్టీ టాస్కింగ్ అనేది అన్ని విధాలు మంచిది కాదు, అన్ని చోట్ల మంచిది కాదు అనే విషయం మీ సెషన్ ద్వారా తెలుసుకున్నాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదే విధంగా టైం మేనేజ్మెంట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలా ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఎలా బెనిఫిట్ పొందుతాం అనేది, అంటే ఇలాంటి విషయాలు మాకు ఎక్కడ తెలియలేదు సార్. బట్ మీ సెషన్ ద్వారా ఈ రోజు మేము తెలుసుకున్నాము. సో మా వాల్యుబుల్ టైంని కూడా మేము ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరము మీరు చెప్పినటువంటి ఈ గొప్ప అంశాలను మా నిత్య జీవితంలో మేము ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ విత్ యూ పర్మిషన్ థ్యాంక్ యూ సార్, ప్లీజ్ థ్యాంక్ యూ ఒక సో 2-3 మచ్ అండి.